వెల్కమ్ టు హోప్ అండ్ ఆర్ట్. నమస్కారం కళ్యాణ్ గారు. బీపీ అది కంట్రోల్ ఉందా? పర్ఫెక్ట్గా. ఎందుకంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇరుసు పడిపోతుంటారు కదా. అంటే సిచ్యువేషన్ బట్టి సిచ్యువేషన్ డిమాండ్సా? అంటే జనరల్గా సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు, ముఖ్యంగా ప్రొడ్యూసర్లు, వీళ్ళు విపరీతమైన లౌక్యాన్ని ప్రదర్శిస్తారు. దానికి పూర్తి భిన్నంగా సి కళ్యాణ్ అంటే కాంట్రవర్షియల్ కళ్యాణ్ లాగా మారిపోయారు. ఏమిటి కారణం? స్ట్రైట్గా మాట్లాడేవాడు ప్రతి ఒక్కడికి ఉండేటటువంటి జబ్బు అది. ఎందుకనంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ పని చేసుకొని వెళ్ళిపోదాంలే అనే డ్రామా ఆడటం అనేది నాకు అలవాట్లేదు. ఓకే, డ్రామాలు చేతకావు. స్ట్రైట్గా ఎప్పుడైనా వెళ్ళిన పని ఏంటి, ఆ పనిలో లాభం ఉందంటే లాభం, నష్టం ఉందంటే నష్టం, స్ట్రైట్గా చెప్పటం. నీకు ఇష్టం ఉందా లేదా డైరెక్ట్గా అడగటమే తప్పితే ఓ వారం రోజులు జర్నీ చేద్దాం, జర్నీ చేసిన తర్వాత అప్పుడు అడుగుదాం, ఆ డ్రామాలు నాకు తెలియదు. డ్రామాలు ఆడటం ఆడిస్తారా? డ్రామాలు పని ఆడించాల్సిన సిచ్యువేషన్ వస్తే మాత్రం గ్యారెంటీగా ఆడిస్తాను. సో ఇప్పుడు అంటే మీరు ఎందుకంటే ఇండస్ట్రీ చూసుకుంటే చాలా సుదీర్ఘంగా ప్రయాణించారు, ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చారు. కానీ ఇంతకుముందు అసలు ఎట్లా మొదలైంది మీది సినిమా జీవితం? మీకు అంటే బేసిక్గా మాది లో రేంజ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన, అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను. కాకపోతే మోహన్ బాబు గారు మా మామయ్యకి ఫ్రెండ్, వాళ్ళు కలిసి చదువుకున్నారు, ఇది చేశారు. ఓకే. నేను మరీ వెరీ చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసిన మా ఫ్యామిలీకి బాగా లింక్ ఉన్న ఆర్టిస్టులు రాజనాల్ గారు, మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారు ఒక స్టేజ్ ఆర్టిస్టుగా ఎదిగే టయానికే ఈరోజు నేను ఇక్కడ ఉండి ఇలా ఉన్నానంటే కేవలం మోహన్ బాబు గారు వల్ల. అవునా? నన్ను ఇండస్ట్రీకి లీడ్ చేసిన వ్యక్తి ఆయన. ఓకే. కాకపోతే నా కాలేజీలో నాటకాలు పిచ్చి ఈ ఉండటం, ఈ చేయటం, కాలేజీ పాలిటిక్స్లో కొంచెం యాక్టివ్గా ఉండటం, దాంతో కొంచెం స్పీడ్ చేసింది. లీడ్ ఇండస్ట్రీకి లిఫ్ట్ మోహన్ బాబు గారు. సో నాటకాలు పిచ్చి ఉండేది చిన్నప్పుడు బాగా. మరి నటుడుగా ఎందుకు ప్రయత్నం చేయలేదు? అంటే నా బిగినింగ్ గెటప్ మీరు చూసిన రమణారెడ్డి కంటే వీక్గా ఉండేది, ఇలా ఉండేది. అవునా? ఇప్పుడేమో ఇలా అయ్యాను. అయితే ఎప్పుడు కూడా అది లేదు. కానీ దాసనారాయణరావు గారు, బాలచంద్ర గారు ఇన్స్పిరేషను, వాళ్ళ సినిమాలు, వాళ్ళ ఇది ఇన్స్పిరేషను. యాక్చువల్గా అయితే నా పేరు కూడా దాసనారాయణరావు అంటే 9 అక్షరాలు కదా, మన పేరు కూడా 9 అక్షరాలు ఉండాలని చిల్లర భారతీ కళ్యాణ్ అనే పేరుతో స్టార్ట్ అయ్యాను ఇండస్ట్రీకి. ఓకే. ఆయన రోల్ మోడల్గా పెట్టుకున్నారా? అంతే. అలాగా స్టార్ట్ అయిన నేను ఆయన సన్నిహిత్యంలో ఆయన దగ్గర పనిచేస్తూ, అలాగే అందరూ డైరెక్టర్లతో పనిచేయాలనే దీన్ని. రెండోది కోదండరామరెడ్డి గారు బాగా వాళ్ళ ఫ్యామిలీతో మాకు ఒకే జిల్లా అవటం, నెల్లూరు. అయితే ఆ జర్నీలో ఎక్కువగా అసలు దాని మీద వదిలేసి డైరెక్షన్ అనే దాని మీద స్టార్ట్ అయ్యి అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక మంచి, ఎక్కడ పనిచేసినా ఒక మంచి పేరు తెచ్చుకుంటూ, ఈడు మళ్ళీ సినిమాకి కూడా ఈడే ఉండాలనే విధంగా అనిపించుకుంటా వస్తుండే. నేను డైరెక్టర్ అయ్యే స్టేజ్కి వచ్చి అయిపోయింది. ఎందుకని అంటే దాన్ని కంటే ముందు చెప్పాల్సింది ఏంటంటే, మీరు అన్నారు కదా ఇందాక నువ్వేంటి అంత ఇదిగా ఉంటావని. అలా ఉండటానికి ఒక కారణం, నేను ఎదిగిన జర్నీలో, ఇండస్ట్రీలోకి నేను వెళ్ళిన తర్వాత ఎదిగిన జర్నీ మా అన్నయ్య తమ్మారెడ్డి భరద్వాజ. ఓహో, ఆయన శిష్యుడా? అది మంచి రోల్ మోడల్స్ పెట్టుకున్నారు. ఒక పక్క దాసరి, రెండో పక్క భరద్వాజ గారు. కాకపోతే దాసరి గారితో సినిమాలు, ఆ కంపెనీలో ఉండటం, పద్మ గారి ప్రేమ, ఇవన్నీ వీటికంటే ఒడుదుడుకులను ఎదుర్కోవటం అంటూ అన్నీ నేర్చింది భరద్వాజ గారి దగ్గర. ఓకే. ఆ కంపెనీలో ఆయన తర్వాత నేనుగా అలవాటైపోయాం. ప్రొడక్షన్ అనేది అసిస్టెంట్ డైరెక్టర్ అయినా కూడా ప్రొడక్షన్ అనేది ఇలా చెయ్యాలి అనే ఆ కంట్రోలు, ఆ జాగ్రత్త, డబ్బులు లేకుండా సినిమా ఎలా తీయొచ్చో నేర్చుకుంది అక్కడే. ఓహో, ఇది కూడానా? ఏంటంటే ఆ రోజుల్లో ఈ రోజుల్లో లాగా కోట్లు ఇది కాదు. ఆయనకు ఉన్న సర్కిల్, ఆయన మీద ఉన్న అభిమానంతో ఆర్టిస్టుల దగ్గరనే డబ్బులు కలెక్ట్ చేసి, ఆర్టిస్టులకు అందరూ డబ్బులు ఇస్తారు, మేము వాళ్ళ దగ్గర డబ్బులు ఇలా తీసుకొని పోగే సినిమాలు చేసి సక్సెస్ అయిన వాళ్ళం. ఆయన సినిమాలో ఆ పాత్రలో నాది ప్రథమ పాత్ర ఉండేది. ఓకే. దాంతో బాగా ఆ
ఫోర్సును స్ట్రైట్ గా మాట్లాడి, ఇంకా మా భరద్వాజ్ అన్నయ్య కూడా కొన్ని దగ్గర కావాలంటే ఆయన కొంచెం అంటే బెండ్ అవ్వడు కానీ కొంచెం తగ్గుతాడు. అది ఏది బెండ్ అయిపోయి తలకాయ ఉంచేసి చేయటం అనేది అసలు లేదు. అలాగా స్టార్ట్ అయిన నేను అలాగా వస్తూ ఆ కంపెనీలో చిరంజీవి గారు కోతల రాయుడు కానీ 3 కావాలి ఈ సినిమాలు. ఆ తర్వాత మళ్ళీ ఒక స్టేజ్లో ఇంకా ఎవరినో తేవాలని చెప్పి సుమన్ భానుచంద్రని తీసుకురావటం. అలాగా సుమన్తో బాగా ఎక్కువ జర్నీ చేసినండి. ఓకే. బేసిక్గా సుమన్కి అప్పుడు అన్నీ చూస్తున్నటువంటి సారథి గారు బాగా అవుతాడు. దాంతో ఇప్పుడు ఆ సుమన్ కేసులో ఇరుక్కున్నప్పుడు కూడా మీరు ఆయనకి సహాయం చేశారా? మేజర్ పాత్ర నాదే. అవునా? అంటే సుమన్ 2 సార్లు అటాక్ చేసినప్పుడు ఆ 2 అటాక్ల్లో కూడా అయిపోవాల్సిన వాళ్ళలో నేను ఉన్నాను. జైలుకి పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు కానీ వెళ్ళే స్టేజ్లో కానీ ఒకసారి తీసుకెళ్లారంట మిమ్మల్ని కూడా పోలీసులు. అంటే ఎంక్వైరీ దీనికి అది చాలా విచిత్రమైన సంఘటన. అంటే మనకు ఎలా ఐడియాలు వస్తాయనేది లెటిన్ లో పోయి దాక్కుంటే వాళ్ళు పై నుంచి ఎక్కి రానైనా పర్వాలేదు మేము వస్తామంటే బాత్రూమ్ లో దాక్కున్నారు. అంటే ఏం తెలీదు, అవతలకి ఎక్కడికో ఫోన్ చేసి చెప్పాలి, సారథి గారికి ఫోన్ చేసి ఇలా వచ్చారండి ఏం చేయాలని అడగాలంటే టైం ల్యాబ్స్ కావాలి. ఈ టైం బాత్రూమ్కి వెళ్ళారు, వెళ్ళి ఎంతసేపు రాకపోతే వాళ్ళు వచ్చేసారు కిటికీలో వచ్చి. కానీ సుమన్తో నేటి న్యాయం అనే సినిమాకి డైరెక్ట్ చేయాలి. సుమను ఆ పీక్లో జయసుధా సుహాసిని అంతా అయ్యి ఇంకొక 2 నెలల్లో అవద్దే అనంగా సుమన్ ఇన్సిడెంట్ జరగటం అక్కడ ఆగిపోయింది. అక్కడ ఆగి అదే సుమన్ సినిమాకి ప్రొడ్యూసర్ అవటం. ఓకే. అంతకుముందు వేరేగా పార్ట్నర్లతో కలిసి మోహన్ బాబు గారితో శ్రీమతి కావాలనే సినిమా వల్లభనేని జనార్దన్ గారు మేము అందరం ఇది చేసిన బేసిక్గా బావగారు అనే సినిమా నాంది. అది ఒక పంచవర్ష ప్రణాళిక లాగా 7 సంవత్సరాల సినిమా అయింది. అది సుమన్ బయటికి రావటం, బయటకు వచ్చిన తర్వాత నుంచి అతను బిజీ అయితే మనోడి సినిమా కదా ఎప్పుడైనా చేయొచ్చులే అని పక్కన పెట్టడం. ఒక ఫేజ్కి నేను దాన్ని వదిలేసి మళ్ళీ బయటకు వచ్చేసి డబ్బింగ్ సినిమా చేశా, హంతకుడు అని. ఒక విచిత్రమైన ఘటన అది. ఆ హంతకుడికి ఆదివారం అమావాస్య రోజు ఓపెనింగ్ పూజ. తమిళ ఇన్ఫ్లుయెన్స్ అనుకోకుండా అమావాస్య మంచి రోజు కదా, ఆ విధంగా చేశాను. రిలీజు అలానే చేశాను. ఎవ్రీ ఇన్సిడెంట్ అమావాస్య వర్కౌట్ అవుతా వచ్చింది. సినిమా కూడా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత అమావాస్య రోజే ప్రొజెక్షన్. ఒక్క షోలోనే అన్ని థియేటర్లు అన్ని సెంటర్లో అమ్మాను. అసలు ఆ రోజుల్లో చాలా ఎక్కువ డబ్బు మిగిలిన సినిమా నాకు అమావాస్య రోజు రిలీజ్ చేసినందుకు హంతకుడు. అప్పటి నుంచి నాకు ఎక్కువగా కొంచెం సెంటిమెంట్. ఇప్పటికీ అమావాస్యను ఫాలో అవుతున్నారా? అవుతాను. అవకాశం దొరికినప్పుడు ఇక్కడ ఎవరో అంటారు ఏమన్నా కానీ నేను మీకు కలిసి వచ్చింది అంతే. మంచిదే అది. కానీ ఇక్కడ హీరోలు వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు కదా. మనం పూజ చేసుకునేది మన పాటికి మనం చేసుకుంటాం. అఫీషియల్ ఒకటి ఉంటుంది, అన్అఫీషియల్ ఒకటి. ఓకే. అట్లా కూడా 2 పెడుతున్నారు ఇప్పుడు. చాలా జరుగుతుంటాయి. సో మొత్తానికి డైరెక్టర్ కాకుండా అక్కడ అయిపోయింది. ఇక అక్కడి నుంచి డబ్బింగ్ సినిమాలు, ఇంకా తర్వాత ప్రొడ్యూసర్గా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత కూడా నాకు ఎవరో పెద్ద కోఆపరేట్ చేసింది కాదు. నాకు నేనే కింద పడుతూ మీద పడుతూ లాక్కుంటా వస్తూ ఉండే టైంలో తోడు దొంగలు సినిమా అనే దాంతో జర్నీ చేశాం ఇక్కడికి యాజ్ ఏ ప్రొడ్యూసర్గా. హైదరాబాద్ బాగా కలిసి వచ్చింది జెన్యూన్గా చెప్పాలంటే. చెన్నై కంటే నిజ జీవితానికేమో చెన్నై ఉపయోగపడింది, వ్యాపారాలుగా కానీ బాగా బిజినెస్గా బాగానే. ఇప్పుడు మోహన్ బాబు వాళ్ళలాగా ప్రారంభంలో మీరు కష్టాలు పడ్డారా? తిండికి తిప్పలేక? అంటే ఒక చిన్న రియల్గా చెప్పాలంటే మీ ఆఫీస్ బాయ్ నాకు షెల్టర్ ఇచ్చాడు. జ్యోతి చిత్రంలో పనిచేసినటువంటి ఒక ఆఫీస్ బాయ్ నేను కలిసి ఒక రూమ్లో చెన్నైలో. అంటే మోహన్ బాబు గారి జర్నీతో వెళ్ళినా నేను పట్టుమని బయటకు వచ్చి ఇండివిజువల్గా అనే దాని మీద స్టార్ట్ చేస్తే నేను కుమార్ అని అప్పుడు అక్కడ చిత్ర ఆఫీస్లో ఉండేవాడు. మేమిద్దరం రూమ్మేట్స్. వాడి రూమ్లో తీసిపోయి ఆంధ్రజ్యోతి ఆఫీస్ అతని రూమ్లో ఉండేవాళ్ళ. అక్కడి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్కి ఎన్ని సంవత్సరాలు?
అప్ టు భరద్వాజ గారిని డైరెక్టర్ని చేసేదాకా చేస్తా వచ్చాను. మా అమ్మాయికి స్టార్ట్ కట్ట మాత్రం నేనే నేర్పాను. ఓకే. ఆయన యాక్చువల్గా నన్ను డైరెక్ట్ చేయమని వచ్చాడు. ఒరే అంటే ఒక ఫేజ్లో ఆయనకి ఇండస్ట్రీ మీద చిరాకు పుట్టేసి మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తే నేను మళ్ళీ బలవంతంగా చేసి అలుగుతాడు కదా, అందరి మీద అలుగుతాడు. అలాగే మా వదినప్పటికీ అంటుండేది, కళ్యాణం ఎందుకయ్యా వదిలేయ ఆయన. లేదులే వదిన గారు అది అని చెప్పి ఇంట్లో ఇది చేసి మళ్ళీ మన్మ సామ్రాజ్యం సినిమా బేసిక్గా నన్ను డైరెక్టర్ నువ్వు చేయరా ఉంటాను ఏదో పడదాం మళ్ళీ ఇది చేద్దాం అని అంటే అప్పుడే బాపినీడు గారు, క్రాంతి కుమార్ గారు వీళ్ళు ప్రొడ్యూసర్ డైరెక్టర్లుగా సక్సెస్ అవుతున్నారు, ముందు నువ్వు కానీ అన్న తర్వాత మనం ఇది చేద్దాం అనే కార్యక్రమంలో ఇంకప్పుడు ఒక మహత్తరంగా స్టార్ట్ అయ్యాం ఆ సినిమాకి. 5 హీరోయిన్లు, సుహాసిని, సుమలత. ఆ సినిమా బేసిక్గా అలానే. అప్పట్లో ఇంతమంది హీరోయిన్లు ఉండేవాళ్ళు కాదు కదా. ఆ సినిమాకి ఏంటంటే 5 హీరోయిన్లు కదా సార్, అది 5 హీరోయిన్లని అందరూ పెద్దవాళ్ళనే మేము అనుకుంది. విజయశాంతి, సుహాసిని, సుమలత, జయసుధ ఇలాగా అనుకుంది. తర్వాత 5 కొత్త వాళ్ళతోనే పెట్టి తీయాల్సి వచ్చింది. ఆ తీసిన దాంట్లో ఇంట్రడ్యూస్ చేసిన అమ్మాయి లతాశ్రీ, దుర్గా, ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ వేస్తుంది మాలాశ్రీ, కిన్నెర, వీళ్ళందరూ ఆ సినిమాయే. అలాగా అక్కడి నుంచి చేంజ్ అయ్యి కళా డాన్స్ మాస్టర్ని ఇంట్రొడ్యూస్ చేయటం కానీ, రెహమాన్ హీరో, మన రఘు. సో అంటే ఇప్పుడు దాసరిని ప్లస్ మన భరద్వాజ ఇద్దరిలో ఉన్న ఈ టెంపర్మెంట్లు అన్నీ వచ్చినాయి, బాగా నేర్చుకున్నట్టున్నారు. అది ఎందుకంటే ఎడాపెడా మాట్లాడేస్తారు ఓపెన్గానే. ఒకటి నేను తప్పు చేశానంటే మాత్రం తప్పు అయిపోయిందని నేను సరెండర్ అవుతా, తప్పు చేయకపోతే మాత్రం సమస్య లేదు, వాడంతా తేల్చేదాకా మాత్రం నేను నిద్రపోరు. అంతే. ఎప్పుడన్నా తప్పు అయిందని సరెండర్ అయినవి ఉన్నాయా? ఉన్నాయి. ఒక్కోసారి ఎమోషనల్గా మాట్లాడి, అంటే ఒకడికి ద్రోహం చేసేసి డబ్బు ఫైనాన్షియల్ అది మాత్రం లేదు. అది మాత్రం ముందు అది నేర్చుకున్నాను. సో డబ్బు ఒక్కడికి ఉపయోగపడటానికి ఫస్ట్ స్టెప్ మాత్రం మర్చిపోకూడదు అనేది నేను నేర్చుకుంది. ఓకే. అదే నా గుణపాఠం కూడా చెప్పింది. నా డబ్బు చాలా బాగొట్టడానికి కారణం అదే అయింది. ఓహో, మీరు డబ్బు కూడా బాగొట్టుకున్నారా? 2000 నేనుగా చెప్పాలంటే ఏంటంటే పెద్ద మొత్తంలోనే నా తోటి ప్రొడ్యూసర్లకు హెల్ప్ చేద్దామని మేజర్ డబ్బు పోగొట్టి. ఒక 50 పోయిందా? 50 కోట్లు? 30 కోట్లు బాగుంటుంది. 30 కోట్లు. మీరు సినిమా ఇండస్ట్రీలో కోటి అంటే రూపాయి అంటారా? మనకు ఆ దాపెరకలం లేదు, ఇది లేదు, ఏదో భూదేవి కలిసి వచ్చింది యాక్చువల్గా 98 వరకు. కానీ స్టెప్ ఎదిగేదానికి ఉపయోగపడిన వ్యక్తి హీరో రాజశేఖర్. ఓకే. నేనేదో చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఉంటే బొబ్బిలి వంశం అనే సినిమా చేసేదానికి, అదే ఒక కాంపిటీషన్లో ఆ సినిమాని అతను కోఆపరేట్ చేశాడు. సినిమా రైట్స్ కొనేదానికి, ఆ సినిమా తీసిన అతను నా ఫ్రెండ్. ఓకే. అతని దగ్గర రైట్స్ కొనాలంటే అవతల ప్రొడ్యూసర్కి డబ్బు కట్టందే రాదు, కానీ ఆ డైరెక్టర్ నాకు ఇవ్వాలని ఉంది. నాకు హెల్ప్ చేసి నన్ను ఎదిగేదానికి, పెద్ద సినిమా ప్రొడ్యూసర్ అయ్యేదానికి చేసిన వ్యక్తి అతను. రెండోవాడు శ్రీహరి, అతను శ్రీహరి. దాంట్లో అతను నాతో దగ్గర డబ్బు కూడా తీసుకోకుండా పెద్ద కాస్టింగ్తో, నా సంస్థల్లో పెద్ద కాస్టింగ్తో సినిమా తీసింది. ఓకే. అంటే అప్పుడు దాకా సినిమాలు తీశాను, అందరూ అయిపోయి పీక్ ఎలిగేసి ఇంట్లో కూర్చుంటున్నారు అనే టైంలోనే వెళ్ళేవాడిని ఎవరి దగ్గర కూడా. అంటే మన బడ్జెట్లో సినిమా ఉంటుంది మన దీన్ని అని. అలాగే రాజేంద్ర ప్రసాద్తో 9 సినిమాలు చేసిన, రాజేంద్ర ప్రసాద్ ఆల్మోస్ట్ ఆల్ పీక్ అంతా ఎంజాయ్ చేసేసి హీరోగా బాగా డౌన్ అయిపోయి మార్కెటింగ్ లేని టైంలో స్టార్ట్ చేసి 9 సినిమాలు తీసాను. రాజశేఖర్ గారితో ఎవరు చేయలేదు 5 సినిమాలు. ఎందుకంటే అతనితో సెట్ అవ్వక నా వరకు బాగానే జీవిత నా ఇద్దరం నిజంగా వాళ్ళ సొంత బ్రదర్తో తను అలా ఉంటుందో లేదో కూడా అంటే నాతో బాగా. దాసరికి భరద్వాజ్కి లేని లౌక్యం మీకు ఎట్లా వచ్చింది? ఎందుకంటే మీరు సౌత్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు, మళ్ళీ ఇక్కడ ఉన్నారు ప్రొడ్యూసర్స్ దానికి ఛాంబర్కి ఉన్నారు అధ్యక్షుడిగా. ఇది సాధ్యమైన విషయం కాదు. అందరూ మామూలుగా ఏంటంటే ఇట్లాంటి నోటి దురుసున్నప్పుడు ఒక వర్గం వ్యతిరేకం అయిపోతుంది. మీరు అక్కడ ఎట్లా మేనేజ్ చేశారు అసలు?
ఇక్కడ అసలు మేనేజే లేదన్న. జెన్యున్గా చెప్పాలంటే నన్ను సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్గా పంపటంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి డివిఎస్ రాజు గారు. ఓకే. ఆయనకి చిన్న నమ్మకం ఏంటంటే చెన్నైలో నన్ను చూస్తున్నప్పుడు ఆపోజిట్ పార్టీ వీళ్ళతో ఎవరితో కూడా నేను బాగుండేవాళ్ళని, ప్రతి ఒక్కరు నన్ను ఇష్టపడేవాళ్ళు. ఓకే. అప్పుడుండే సిచ్యువేషన్ ఎలాంటిదంటే ఛాంబర్లో ఒక బిల్డింగ్ కట్టాలి, 30 సంవత్సరాల డ్రీమ్ జరగటంలా. అక్కడ 2 గ్రూపులు, ఈడు నో అంటే వాడు ఎస్ అంటాడు, వాడు నో అంటే ఈడు ఎస్ అంటాడు. తెలుగు టర్మ్ వచ్చింది, థర్డ్ పార్టీ కింద మీరు వెళ్ళారు. ఆ టర్మ్ వచ్చినప్పుడు యాక్చువల్గా జెన్యున్గా చెప్పాలంటే ఇండస్ట్రీ నుంచి అందరం అనుకుంది కూడా ఏడిది నాగేశ్వరరావు గారిని పెడదామని. ఆ సిచ్యువేషన్లో ఏంటంటే ఏడిది నాగేశ్వరరావు గారికి అక్కడ వెళ్తే ఒక్కరు కూడా మాటినే పరిస్థితి లేదు అనేది గ్రహించిన డివిఎస్ రాజు గారు, దాసనారాయణరావు గారు, అరవింద్ గారు. అంటే అరవింద్ గారు పర్టికులర్గా పాపం ఏడి నాగేశ్వరరావు గారిని ఈ వయసులో నీకు ఇది అక్కడ వద్దులేండి, వాళ్ళతో మనం పడలేము, ఆడైతే ఏదో ఎగుతాడని చెప్పి అలాగా శేఖర్ బాబు అని కానీ బంగారు గారు వీళ్ళు చేసి ఆ ఈరికని పంపారు నన్ను. అక్కడ ఎవరు ఇప్పుడు వరకు 1938లో స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్లో ఎవరు చేయనటువంటిది ఏంటంటే 5 సంవత్సరాలు ఎవ్రీ ఇయర్ ఒక్కో స్టేట్, 5 సంవత్సరాలు అన్ని స్టేట్ల వాళ్ళు కూడా కళ్యాణే ఉండాలని ముంచి చేశారు. కాకపోతే నాకు అక్కడ మేడం గారితో ఉన్నటువంటి దగ్గర సాన్నిధ్యం వల్ల, రెండోది అక్కడ వాళ్ళు 30 సంవత్సరాల నుంచి ఏమీ చేయలేరు అనుకున్న ఒక దాన్ని ప్రూవ్ చేశాను. ఈ 5 yearsలో బిల్డింగ్ కట్టాను. ఈరోజు 60 లక్షల రూపాయలు రెంట్ వస్తుంది. దాని మీద 4,000 మందికి మెడిక్లెయిమ్ చేయించా. ఈ రోజు వరకు ఇండియాలో ఎక్కడ ఏ ఛాంబర్ మెంబర్స్కి ఇక్కడ కౌన్సిల్కి మెడిక్లెయిమ్ నాతో స్టార్ట్ అయింది. నేను ఒకరోజు ఈ అపోలో ఆసుపత్రిలో ఒక సంఘటన చూసి, ఒక ప్రొడ్యూసర్కి జరిగిన సంఘటన చూసి, ఒక ప్రొడ్యూసర్ సూసైడ్ కమిట్ అయితే హాస్పిటల్ దగ్గర జాయిన్ చేయడానికి వస్తే చేర్చుకోవాలి. ఒక పిఆర్ఓ నన్ను పిలిచి ఇలా ఉందంటే ఎక్కడో వెళ్తా ఉన్నోడిని వచ్చి కార్డు ఇచ్చి జాయిన్ చేసిన తర్వాత ప్రొడ్యూసర్ చచ్చిపోయే టైంలో కూడా జాయిన్ అయ్యే పరిస్థితి లేకుండా ఉంది, దీనికి ఏదో చేయాలన్న దాంట్లోంచి పుట్టింది ఆలోచన. దానికి కేఎల్ నారాయణ గారు, దాసనారాయణ గారు అందరు మెంబర్లు కూడా కొంచెం ముందు వ్యతిరేకతగా స్టార్ట్ అయినా ఇక్కడ డబ్బులు ఉంటే నీకేమి అన్నారు. కానీ తర్వాత మాత్రం రాజకీయ నాయకులతో బాగా సన్నిహితంగా ఉంటారు మీరు? బాగానే ఉంటాను, కానీ ఎవరిని నేను ఇప్పుడు వరకు వాడుకోలేదు. ఒక పని చేయమని వాడుకున్నారా? లేదు. కాకపోతే అనుకోని అన్ఎక్స్పెక్టెడ్గా మాత్రం ఈ మధ్య రాజకీయ నాయకులతో గొడవ పడాల్సి వచ్చింది. అదే ఎందుకు? వాళ్ళ పొలిటికల్ ప్లేకి నన్ను బలిపశం చేద్దామని వాళ్ళు ట్రై చేశారు. వివేకానంద రెడ్డిదేనా? అవును. ఎందుకనంటే నెల్లూరులో వరకు మేము కాలేజీలో ఎదిగినన్ని రోజులు ఆనవాళ్ళ మనుషులుగానే ఎదిగాం. ఆనం ఫ్యామిలీయే మాకు రోడ్ మ్యాప్ కనిపించేటటువంటిది. అందులో మా బాబాయ్, మా పెదనాన్న వాళ్ళది ఎదురెదురు వాకిలి. ఇంత ఇది ఉన్నా ఆయనతోనే ఇది పట్టడం అనేది ముందు నిజంగానే కొంచెం చాలా బాధ వేసింది. కానీ తప్పని పరిస్థితి, నా జెన్యూనిటీ నేను ప్రూవ్ చేసుకోవటానికి ఓపెన్ అయ్యి ఇది చేయాల్సి వచ్చింది. భూమి కూడా అక్కడ ఒక నేను ల్యాండ్ కొనుక్కోండి, నేను ఆ ల్యాండ్ కూడా అదే మీరు కొనుక్కున్నారు, దాని మీద గొడవ. దేవుడు మాత్రం సూటబుల్ నేమ్ పెట్టాడు. చిల్లరా పరిటాల రవిని చంపినటువంటి మధ్యల చెరువు సూరి, ఇంకో డాఫర్ గాడు బాను, వాళ్ళిద్దరికి ఈడు బినామీ. ఈ చిల్లర కళ్యాణం చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ ఆఖరాకి దేవళం యొక్క హుండీని సైతం దొంగిలించుకొని మెడ్రాసు పోయి లైట్ బాయ్గా ప్రారంభించినటువంటి జీవితం చాపలెత్తి ఎంతమందికో చెంబులెత్తిచ్చి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాడు. ఆనం వేకాకి మెంటల్ పెట్టింది.
ఆ మెంటలు పోగొట్టాలని చెప్పి, అయ్యా నీ బుద్ధి తెచ్చుకో, కమిషన్లు వసూలు చేసుకోవటం మానేయి, మా దగ్గర నుంచి నువ్వు కమిషన్లు వసూలు చేసుకోలేవు, ఇంకా నీ పాడు బుద్ధి మానేసుకోకపోతే నీకు నెల్లూరు నగర ప్రజలు నిన్న జెండా ఈదులో చెప్పులు దండేసి కొట్టారు, నేరుగానే మళ్ళీ దండేసి కొట్టాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించడానికి వచ్చాను. కానీ గొడవ వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే కొంచెం సామరస్యంగా పరిష్కరించుకోవడానికి చూస్తారు కదా, మీరేమో అసలు తొడగొట్టేసి నీ ఎంత చూస్తాను రా అని చెప్పి బతికేశారు కదా. అంటే బేసిక్గా నేను ఆయనకి అదే దాని గురించి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసిన రోజు ఉంది. నేనేదో ఇక్కడ తిరుగుతూ ఉంటాను, ఇది అక్కడ ఉండింది, నా ఫ్రెండ్కి ఎవరికో వాళ్ళకి హెల్ప్ అవుద్దని అంటే వాళ్ళకి చేసి పెట్టా. నా ఐడియా కాన్సెప్ట్ దాన్ని యాక్చువల్గా ఏదో అక్కడ ఓల్డేజ్ హోమ్ చేద్దామని ఫస్ట్. ఓకే. దానికి కొందరు దాంట్లో ఏ విధంగా దొరబడి లాగుదామా ఇది అంటే, నేను కొనుక్కున్నది అదే ఎంత స్థలం అది? 400 గజాలు, 400 అంకణాలు. అంకణాలంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 30 ఎకరా. 30 ఎకరా మంచి ఏరియాలోదే 30 ఎకరా. ఆ రోజు అవతల వాళ్ళు అమ్మితే నేను కొన్నాను. వాళ్ళు 100 years హిస్టరీ వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళతో వాళ్ళు ఎవరో పాలిటిక్స్ ఉన్నవాళ్ళు ఇది వక్త బోర్డుదని లేకపోతే ఇదని. వక్త బోర్డుది అయినప్పుడు 100 సంవత్సరాల నుంచి వాడించుకున్నాడు. దాంట్లో అంగన్వాడీ స్కూల్ జరుగుతుండింది, నేను వెళ్ళేదాకా దాంట్లో అది కొన్నారు అంగన్వాడీ స్కూల్. ఇది ఈ దాన్ని ఆయన ఇప్పుడు ఖాళీ అయిపోయాడు కదా అని ఏదో ఒక ఇష్యూ కావాలి కదా అని ఇదేదో వక్త బోర్డుది ఇది చేస్తున్నారు. నాకు ఎక్కువ బాధేసి నేను వెళ్ళింది ఎందుకనంటే, డబ్బు పెట్టి కొనుక్కున్న నన్ను చౌకగా కొన్నారేమన్నా? రీజనబుల్ ప్రైస్ అండి. ఆ రోజుకి నేను కొన్నది 2006లో. ఆ రోజు మార్కెట్కి కొంచెం రీజనబుల్, అంతేగాని ఏదో ఖాళీగా ఉంది గవర్నమెంట్ స్థలం అమ్మిన లీగల్గా వాళ్ళ కోర్టులో పేపర్లో వాళ్ళల్లో వాళ్ళ గొడవలు ఉంటే కూడా కోర్టులో నేను షార్ట్అవుట్ చేయించి వాళ్ళని కాంప్రమైజ్ చేసి ఇది చేసుకున్నది. దాన్ని ఏదో కబ్జా చేశాడు కళ్యాణ్ అనే దాన్ని లాగా ఫోకస్ చేసి అక్కడ ఏదో లోకల్ టీవీల్లో వచ్చే న్యూస్ కొరకు ఆయన బ్రాకులాడింది. నాకు అసలు ఫోన్ చేసి చెప్పా, ఇలాగా గారు ఇది, ఎందుకంటే రామనారాయణ రెడ్డి గారితో నేను చాలా బాగా, ఆయన నన్ను బాగా విపరీతంగా బాగా గౌరవించాడు. ఇది చెప్తే పాపం రామనారాయణ రెడ్డి గారు ఆయనకి చెప్పలేనటువంటి సిచ్యువేషను. వెరీ బిగినింగ్ నేను కొన్నప్పుడే ఒక ఇది వచ్చింది, ఏది అక్కడ మున్సిపల్ చైర్మన్గా ఉన్న ఆవిడకి దీనికి ఏదో వాటా ఉందని ఇది వచ్చింది. దాన్ని ఆ రోజుల్లో ఖండించమన్నాడు నన్ను వివేక. అసలు స్టార్ట్ అయింది అక్కడ. అలా ప్రెస్లో ఎవరో అపోజిట్ వాళ్ళు చెప్పారు కదా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఖండించు అన్నాడు. నేను రామనారాయణ రెడ్డి గారితో క్యాజువల్గా చెప్పా, అంటే ఇలా అంటున్నారు, ఇవన్నీ వన్స్ అయిపోయింది కదా కళ్యాణ్, ఎందుకు వదిలేయని ఆయన అంటే నేను వదిలేసాను. దాన్ని ఆయన మనసులో పెట్టుకున్నాడో ఏంటో తెలియదు కానీ, ఎందుకనంటే 100% ఏ రోజైనా కానీ నేను స్టూడెంట్ లైఫ్ అంతా ఎదిగింది ఆనవాళ్ళ క్యాండిడేట్లుగా ఎలక్షన్లో పోటీ చేసాం, ఆనవాళ్ళ మనుషులుగానే ఉన్నాం. ఇట్ ఈస్ ఏ బ్యాడ్ సిచ్యువేషన్. వాళ్ళకి నాకేం బ్యాడ్ సిచ్యువేషన్ కాదండి, నేను హీరోనయ్యా. మీరు అన్నిటికీ తెగించున్నారు. నేను హీరోనయ్యా. ఆస్తి అనేది గవర్నమెంట్దే అయితే వక్త బోర్డుదే అయితే డెఫినెట్గా వాళ్ళు తీసుకుంటారు, నాకేమి ఇవ్వరు. కానీ నేను కొనుక్కున్న నా జెన్యూనిటీ, నా రైట్ కోర్టులు చెప్తాయి. ఇప్పుడు ఆయన అధికార పార్టీలో చేరాడు, ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఏం చేయగలడండి? ఏం చేయగలడు అడుగుతున్నా. అంటే ఏం కాదు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేరు కదా. అది గవర్నమెంట్ది అయితే చంద్రబాబు నాయుడు గారు నాకు ఫ్రీగా ఇవ్వలేరు, కాదనుకోండి నా దగ్గర నుంచి లాక్కోలేరు, అంతే. గ్యారంటీగా ఇప్పుడు దానికి చట్టం ఉంది, న్యాయం ఉంది. నేను న్యాయం చట్టానికి లోబడే మాట్లాడాను ఏ రోజు కూడా. ఇప్పుడేం రాజీపడే ఆలోచన ఉందా? దేనికి రాజీ పడాలని అసలు అడుగుతున్నా. రాజీపడే అసలు కోర్టులు ఉన్నాయి సార్, న్యాయం చెప్పుద్ది. ఒకవేళ కాదు గవర్నమెంట్ ఎన్ని రోజులు, ఏ గవర్నమెంట్ ఎన్ని రోజులు ఉంటుంది, ఏ గవర్నమెంట్ ఎన్ని రోజులు ఉంటుంది అంటే ఓకే వద్దు. జెన్యున్గా చెప్పాలంటే మనం నిజంగా ఇలా అనకూడదు, కానీ నేను ఎక్కడి నుంచో వచ్చా, ఎక్కడో ఉన్నా ఈరోజు దేవుడి దయ వల్ల. దాంట్లో నాకు నథింగ్ అది, అంటే అది లేదనుకుంటా అంతే. కానీ దేవుడు చూపిస్తాడు దాని రిఫ్లెక్షన్. అంటే కబ్జా చేసినోడు
దగ్గర నుంచి లాక్కోవటం అనేది ఓకే అండి. ఇన్ని డ్రామాలు చేశారు, దానికి ముస్లిం కలర్ పూసారు, అది పూసారు, 100 మంది వచ్చారు. కానీ చట్టాల ముందు అందరూ సరెండర్ అయ్యే ఉన్నారు కదా. అది ఎప్పుడైనా తప్పదు కదా. నేను అనేది అసలు ఒక ముస్లింలు అమ్మింది, ఆ ముస్లింల గురించి ఎవరు మాట్లాడటంలా. అదే కళ్యాణం అక్కడ కళ్యాణం హైదరాబాద్ నుంచి వచ్చాడు, ఇక్కడ దోసేసాడు. వాళ్ళు దోసేసిన లెక్కలన్నీ ముందు లెక్కలు చూసుకుంటే బెటరు. ఇప్పుడు నాకు తెలుసు సార్, చంద్రబాబు నాయుడు గారితో ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం, మన జర్నీ అంతా చూస్తున్నాం. అలాగని మనకి ఫేవర్ అని కాదు, లేకపోతే వ్యతిరేకమని కాదు, ఇది కాదు. కానీ ఒక్కటి, ఇలాంటి పిచ్చి పిచ్చి ఎంటర్టైన్మెంట్లు చేస్తే ఆయన ఊరుకోరు. అలాగని ఏదో ప్రజలదో లేకపోతే వేరే వాళ్ళ సొత్తు లాగేసుకుంటే చూస్తా, దానికి ఊరుకోరు. అయినా ఎందుకు మీకు 100 కోట్లు ఆస్తున్నా, మీకు అది అంతా అది తిప్పి కొడితే 1.5 ఎంతో కొన్నారు. కొనటం కాదు కదా సార్, ఇట్స్ ఎ ప్రిస్టేజ్. అంటే నేను తప్పు చేశానా రైట్ చేశానా, నా ఫైట్ అదే. అంటే కళ్యాణ్ దాన్ని కబ్జా చేశాడా లేకపోతే కొనుక్కున్నా, న్యాయబద్ధంగా కొన్నాడా అనేది. కొన్నది నీకు తెలుసు, అన్నీ నీకు తెలుసు. తెలిసిన తర్వాత అసలు కబ్జాని ఎలా మాట్లాడతావు? వద్దు. ఈ రోజుకు వక్త బోర్డు అనుకోండి, అది వక్త బోర్డు వాళ్ళు ఎవరు రావటం లేదు సార్ ఇప్పటి వరకు. సో అది మీదే అయిపోయింది. అంతే కదా. అది కాదు కదా బాధ. ఏంటంటే కబ్జా చేసే కబ్జా అంటే వాళ్ళు కబ్జాలు చేస్తే మనం కాదు కదా. ఇప్పుడు అట్టాచారా? అంతే కదా. నేను కొనుక్కున్నోడేమో కబ్జాదారుణ్ణి. మీకు ఈ రోజుకి నెల్లూరులో ఉన్నాయి సార్, వాళ్ళందరూ ఇళ్ళుండేయని వక్త బోర్డే. ఎవరు సోకాళ్ళు వీళ్ళందరూ ఇళ్ళుండయి. ముందు ఈ లెక్కలు తీయమని అడుగుతాను, నేను వెళ్తా కదా కోర్టుకి. వెళ్తున్నారా? డెఫినెట్గా. ఇప్పుడు నేను న్యాయంగా ఉంటా సార్. వెళ్తే అతను పొలిటీషియన్ అయితే అతని కంటే గొప్ప పొలిటీషియన్ అవ్వగలను నేను. మీరు పొలిటీషియనే అవ్వగలను. నేను ఇదే నెల్లూరులో నేను కంటెస్ట్ చేస్తా, వాడేమన్నా రమ్మండి. ఏ పార్టీలో చేరతారు చూద్దాం. అవసరమైతే మా ఏఐడిఎంకేలోనే కంటెస్ట్ చేస్తా. మీ అమ్మను వదలరు డెఫినెట్గా. సో అమ్మ మీద అంత అభిమానం అనమాట. డెఫినెట్గా. నాకు నా సొంత తల్లి ఎలాగా నాకు జన్మించి ఉండొచ్చు, నన్ను ఒక 100 years ఫంక్షన్కి నన్ను చైర్మన్ చేసి అన్ని స్టేట్లో వాళ్ళు ఏ స్టేట్ వాళ్ళు నాకు సహకరించకపోయినా ఆవిడ అన్ని కోట్లు ఖర్చు పెట్టి అంత గొప్పగా. కానీ మీకు అంటే ఈ జర్నీలో ఇంత దుందుడుకు తన వద్దని ఎవరో సలహాలు ఇవ్వలేదా ఎక్కడ? అంటే నిజంగా సార్ మీకు అనిపించిందేమో కానీ నేను మాట్లాడేది, నేను చేసిన వేని చెడ్డగా కళ్యాణ్ ఇది చేశాడని ఎవరు ఫీల్ అవ్వాల. కాకపోతే ఏంటంటే ఈ గొడవలు నా సూరి మర్డర్ కేసు అప్పుడు కూడా ఈ గొడవలు ఈ చేస్తుంటే నేను అడిగింది ఎప్పుడు కూడా ఒకటే పాయింట్, మీరు నిజం తెలుసుకోండి, నా తప్పు అయితే రాయండి అన్న. అలానే కొన్ని ఛానల్ వాళ్ళు సాయంకాలం అయితే ఎక్కడో దగ్గర నాతో కలిసేవాళ్ళు, మళ్ళీ నాతో మాట్లాడి ఏమయ్యా కళ్యాణ్ అనేవాళ్ళు. ఏమండి మీ టీవీలో అలా వేస్తున్నానంటే ఏదో కబ్జా చేశానంటారు, 5 ఎకరాల పక్కన ఉంటే 200 గజాలు నేను కబ్జా చేయటం ఏంటండి? మీరు తెలుసుకోనన్నా మాట్లాడాలి, లేకపోతే న్యూస్ వేసిన తర్వాత మరుసటి రోజు మళ్ళీ అడుగుతారు ఎందుకు నన్ను. ఫస్ట్ రోజు అయిపోయేటప్పుడే మీరు దగ్గర అది ఉంది, ఇలా ఉందా, నీ క్లారిఫికేషన్ చెప్పానంటే ఓకే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నా కళ్యాణ్ వేస్తే కళ్యాణ్ సినిమాలు 10 సినిమాలు క్లిప్పింగ్లు వేయచ్చు, ఒక 1/2 hour రన్ అవ్వచ్చు. నేను అలాగే ఫీల్ అయ్యాను సార్. రెండోది, చాలామంది అనుకున్నారు కళ్యాణ్కి ఇమేజ్ డ్యామేజ్ అవుద్దని. 100% ఈ టోటల్ ఎపిసోడ్ వల్ల నేను మామూలుగా ఈ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ దాకానే ఉండేవాడినేమో, లేకపోతే సౌత్ ఇండియన్ జర్మన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత 4 స్టేట్ల వరకు ఉండేవాడినేమో, కానీ వరల్డ్ వైడ్ ఫోకస్ చేయటానికి అది కుదిరింది, వర్కౌట్ అయింది అంతే. సో మొత్తం ఛానల్ వాళ్ళు కూడా సాయంత్రం పూట అయ్యేటప్పుడు మీ దగ్గరికి వచ్చేస్తున్నారు. ఎక్కడ సార్ ఇప్పుడు మీరు ఎక్కడో దగ్గర కలిసినప్పుడు ఎదురుపడినప్పుడు అడుక్కుంటాం కదా, ఏంటయ్యా బాబు ఇదని అంటాం కదా, అంతేగాని మేనేజ్ చేసేస్తున్నారా? అసలు మేనేజ్ నన్ను గురించి ఒక న్యూస్ ఎవరన్నా రాస్తానని కానీ ఫోన్ చేస్తే అర్జెంటుగా ఏమమ్మా దానికి కౌంటర్ మరుసటి రోజు ఇస్తానని చెప్తాను. పండుగ చేసుకోమంటారా? లేకపోతే నటికుమార్ లాంటి వాడే ప్రెస్ మీట్లు పెట్టాడు నా మీద. నేను ఎందుకులే పోనీ అన్నాను. ఏది ఇలాంటి పెద్దలు ఉండి సర్లే ఎందుకులే వదిలే అని చెప్పినంటే చూసి ఇలా వదిలితే ఇలాగే ఉంటుందని నేను వెళ్ళి ఒక ఛానల్లో పెడితే ఇంకో ఛానల్ వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పిన డైరెక్ట్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు 1 hour ముగించడానికి.
బాలాజీ కలర్ ల్యాబ్లో శ్రీ కళ్యాణ్ సమక్షంలో, సింగనమల రమేష్ సమక్షంలో భాను కిరణ్ సెటిల్మెంట్ చేశాడనడానికి నాదే ఒక సెటిల్మెంట్ జరిగింది కాబట్టి మీకు అక్కడ నేను దానికి విట్నెస్ గా నేనే ఉన్నాను. మోస్టెడ్ క్రిమినల్ కళ్యాణ్. ఈ కళ్యాణ్ అనేవాడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఈ వ్యక్తికి చీఫ్ మినిస్టర్, మాజీ చీఫ్ మినిస్టర్ కుమారస్వామితో లింకులు లేవా అని అడుగుతున్నా. ఎంతమందితో లింకులు, ఎన్ని దందలు చేస్తూ ఇదే ఫిలిం ఛాంబర్ ని 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం నడిపించి మరి ఇదే రూముల్లో ఎంతో మంది రౌడీని తీసుకొచ్చి వెపన్స్ తో సెటిల్మెంట్ చేసిన ఘనత మరి ఈయనకి లేదా అని అడుగుతున్నా. మీ ఇద్దరికి ఎందుకు వచ్చింది పంచాయతీ? ఏమి లేదు. ఈ రోజు మార్నింగ్ ఇది కూడా ఫోన్ చేశాడు నాకు. ఎలా ఉంటదంటే వాడి టైప్ ఒక టైప్ అంటే అలాగని మరీ ఎదవని కూడా కాదు, ఎక్కువ ఎదవ, తక్కువ ఎదవ, ఎక్కువ ఎదవ, ఎక్కువ ఎదవ, మరీ ఎదవ కాదు కానీ ఎక్కువ ఎదవ. అలా అంటే దేనికి ఫైట్ చేయాలి ఎవరితన్నా, లేకపోతే దేనికి రివర్స్ అవ్వాలి, దేనికి బ్లాక్మెయిల్ చేయాలి అనేది లేదు. ప్రతిదానికి బ్లాక్మెయిల్ చేయటమే, ప్రతిదానికి సరెండర్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎదవని తిట్టారు, ఆయన కూడా మిమ్మల్ని ఎదవని తిడితే తప్పే ఉంది. మనకున్న స్వేచ్ఛ వాడికే ఉంటుంది కదా. సో ఆయన వెల్కమా? 100%. ఇప్పుడు నేను అవతలని తిట్టినప్పుడు ఆ స్వతంత్రం నాకు ఉన్నప్పుడు, ఇది సినిమాలో తీసుకున్నారు ఈ గోల ఎందుకు అంటున్నాను నేను మీకు. ఇప్పుడు ఇది చక్రం ఉన్నాయి, దేన్ని నేను ఆపదామన్నా ఆగదు. నా వరకు నా ఫీలింగ్ ఏంటంటే, మనం మామూలుగా అంటాం, నేనేమో వాడుతుంటా ఒక డైలాగు, సిమ్ కార్డ్ అని. సిమ్ కార్డ్ లో ఉండేది తూచా తప్పకుండా జరుగుద్ది, మనం వద్దన్నా అది అంతే. ఎందుకంటే మన పాత రోజులు తలరాత అది ఉంది, దాన్నే నేను బేస్ అవుతా. ఓకే, నేను చేసే ప్రతి పని కూడా ఇది మనం దేవుడే చేయిస్తున్నాడు అని అనుకోనే ఫీల్ అవుతా. ఆ బేస్ మీదనే ఈ రోజు ఇక్కడ దాకా మీ ఎదురుగా వచ్చి కూర్చోగలిగాను. అంతే. బాగానే ఉంది. సో అయితే మీరు ఇప్పుడు చెప్పింది ఒక ఎత్తు, మీ మీద జరుగుతున్న ప్రచారం ఒక ఎత్తు. మీ విషయం వచ్చేటప్పటికి ఏంటంటే, కళ్యాణ్ది సడన్ రైజు, అదంతా ఎవరికో బినామీగా ఉన్నాడు. ఆ డబ్బంతా ఎవరి డబ్బో సినిమాల్లోకి తీసుకొచ్చి సినిమాలు తీస్తూ ఈయన ఫ్రంట్లో ఉన్నారు, ఫ్రంట్ ఫేస్ ఈయంది, బట్ ఈ బ్యాక్ ఇంకెవరో ఉన్నారనేది అది పచ్చాబద్ధం. ఎందుకంటే నేను దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఒక్కొక్క వ్యక్తి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అడిరాముడు ప్రొడ్యూసరు సూర్యనారాయణ గారు, ఇంకా దానికంటే ముందు థ్యాంక్స్ చెప్పుకోవాలంటే కమల్ సింగ్, అర్జున్ సింగ్ అని, నానక్రామ్ కూడా ఈరోజు రామానాయుడు స్టూడియో ఆ మొత్తం ఉంది చూసారా, ఒక 47 ఎకరాలకు ఓనర్స్ వాళ్ళు. ఈరోజు ఇలా ఉండటానికి వాళ్ళే కారణం. అక్కడ కొన్నారా ల్యాండ్? వాళ్ళది కొనటం కాదు, రామానాయుడు గారి స్టూడియోకి అంతా అమ్మేసి అయిపోయిన తర్వాత ఆ రోడ్డుకి, దానికి మొత్తం రోడ్డుకి అంతా ముందు వాళ్ళది ఉండేది. ఓకే, మేము మూవీ టవర్స్కి అక్కడ తోట ఉండేది వాళ్ళు. నేను వెరీ బిగినింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆ తోటలో షూటింగ్ చేశాను, తోడు దొంగల సినిమా. వాడికి 3,000 బాకీ పడ్డా. ఆ 3,000 నా దగ్గర లేవు ఇచ్చేదానికి. సరే సినిమా ఇది ఉన్ని కష్టాలు, సినిమాలు వెరీ బిగినింగ్ ఎదుగుతా ఉన్నాం. వాడు డైలీ గుడంబా తాగేసి డైలీ వచ్చేవాడు, ఒక గంట 2 గంటలు కూర్చొని వెళ్ళిపోయేవాడు. ఒక 6 నెలల తర్వాత రావటం మానేశాడు. ఒక సంవత్సరం తర్వాత ఎప్పుడో నాకు డబ్బులు వస్తే పట్టుకెళ్ళి వాడికి ఇచ్చా, అంతే. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు జరిగిపోయినాయి, మళ్ళీ ఎప్పుడూ లేదు. ఇంకా నానక్రమం కూడా అలా 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 డెవలప్ అవుతాం. మూవీ టవర్స్కి ల్యాండ్ కొనాల్సి వచ్చింది, కొందామనే ఒక ప్రపోజల్. ప్రొడ్యూసర్లు అందరం ఒక దగ్గర ఉందాం, ఒక మెడిక్లెయిమ్ పెడితే ఏమిటి అయ్యాను. అలాగా ప్రొడ్యూసర్లు అనేవాళ్ళకి ఇల్లు లేవు, ఒక దగ్గర లేరు, ఒక దగ్గర ఉండేటప్పుడు చూద్దాం. రేపు దేవుడి దేవల్ల మనమే పోతే మన తోటి మిత్రులందరూ మధ్యన మన బాడీ వెళ్తుంటే కనీసం మనవాళ్ళు ఉన్నారులే అనే ఫీలింగ్ ఉంటే కాన్సెప్ట్తో స్టార్ట్ అయిందే మూవీ టవర్స్. ఆ ఐడియా నాది. ఓకే, దాన్ని అడిరాముడు సూర్యనారాయణ గారు, సత్యత్ర సూర్యనారాయణ గారితో ఇది చేసి, ఏమండి మీరు ఛాంబరు ఇవి ఇవన్నీ ఒక కంకణం కట్టారు కదా అని బంగారు గారితో అందరితో డిస్కస్ చేసి, దాసనారాయణ గారు అందరినీ పెద్దలను పెట్టుకొని ఇది చేస్తే మంచి ఐడియా. మంచి దాని కొరకు ల్యాండ్ ఎతుకుతూ ఉండేటటువంటి క్రమంలో అప్పుడు కేసీ రామారావు గారు చెప్పారు, ఏమయ్యా ల్యాండ్ ఏదో సురేష్ బాబు వాళ్ళు అడుగుతున్నారట, వాడు ఇవ్వనంటున్నాడు, వేరే వాళ్ళు మీరు పోతే కూడా ఇవ్వనంటున్నాడు, అదే బట్టే బాగుంటుంది అంటే నేను మర్చిపోయాను. ఆ ల్యాండ్ వాడి దగ్గర ఉందా లేదా లేకపోతే లేదో కూడా తెలియదు. అంటే ఎవరంటే వాడు ఎవడో బంధు ఫుల్ ముందాగేసి ఉంటున్నాడు ఇప్పుడు అతన్ని అంటే నేరుగా వెళ్తే
ఆడ దగ్గరికి వెళ్ళి కనిపిస్తే ఇలా చూసి కళ్యాణ్ సారా అన్నాడు. ఎగదగ చూస్తూ "అవును సార్" అన్నాను. ఉమ్, అప్పుడు వెళ్ళి ఇది అడిగితే వాళ్ళ కొరకు వచ్చావా అని అడిగాడు. ఉమ్, అబ్బే కాదమ్మా అని చెప్పా, ఇలా ఇలా అనుకున్నాం, ఇలా ఇలా అనుకున్నాం, ఇది నువ్వు ఇచ్చే పని అయితే ఉమ్, ఇది అని అంటే అప్పుడు మొత్తం మా 14 ఎకరాలు ఏదో ఉంది, దాంట్లో 7 ఎకరాలు మూవీ టవర్స్ కొరకు కొన్నాం. ఉమ్, కొన్ని ఏమో అయిపోయింది, బయట వాళ్ళకి ఆ రేట్ అన్నాడు, ఇది అన్నాడు, మాకేదో చేయాలంటే తక్కువ చేసే ఇచ్చాడు అంతే. ఆ డబ్బు అతను కట్టేసి మేము రిజిస్ట్రేషన్ అయ్యి చేసాం. ఉమ్, ఒక 5 రోజుల తర్వాత నన్ను పిలిచాడు. ఉమ్, పిలిచి ఏ డబ్బు అయితే మేము ఇచ్చేసాం ఆ డబ్బు అంతా నా చేతికి ఇచ్చాడు. ఉమ్, ఇచ్చి సార్ నాకు రూపాయి మెత్తి ఇవ్వండి చాలు, ఉమ్, మీ దగ్గర ఉంచండి అన్నాడు. నాకు ముందు భయం వేసింది, ఉమ్. ఇదేంట్రా బాబు ఆ, ఇది అంటే లేదు మీ దగ్గర వాళ్ళకి డబ్బులు కూడా లెక్కేయటం కూడా అదే చాలా చేత కాదు, correct. ఇదండి. ఆడికి కేవలం ఏంటంటే ఆ డబ్బులు నేను తిరిగి అన్ని వాడు వదిలేసిన తర్వాత తీసుకొచ్చి ఇచ్చానన్న నమ్మకం. అది ఉమ్, ఈరోజు ఆ నమ్మకమే నన్ను. ఉమ్. సరే మొత్తానికి డబ్బు తీసుకున్నాను. ఎంత మొత్తం దాదాపు 2.5 కోటి అది ఆ, తీసుకున్నా. ఉమ్, వాళ్ళ సిస్టర్స్కి వాళ్ళకి ఏదో చేయాల్సింది చేశాడు, ఇచ్చాడు. ఉమ్, ఇది సూర్యనారాయణ గారికి చెప్పా, ఇలా చేశాడండి ఏమిటంటే సూర్యనారాయణ గారు ఏం చేస్తావు అన్నాడు. అప్పటికి కొంచెం ఒడిదుడుకుల్లో ఉంది, 98, 99 సినిమాలు, ఇది కొంచెం గందరగోళంగా స్ట్రగుల్గా ఉంది. నువ్వు మళ్ళీ సినిమా ఏం చేస్తావు అంటే ఏముంది సార్ మనకు తెలిసింది ఒకటే కదా, సినిమాలే కదా. ఉమ్, ఆయన బలవంతం చేసి ఓ పని చెయ్యి, నువ్వు ఎక్కడైనా ఉమ్, తిరగగలవు చేయగలవు అని చెప్పి రియల్ ఎస్టేట్లోకి ఫస్ట్ నన్ను ఉమ్. తోసిరు. ఉమ్, ఆయన ఇంకా ఓకే. ఆ తోయటం, ఉమ్, ఆ డబ్బును బట్టకెళ్ళి ఆ రియల్ ఎస్టేట్లోనే పెట్టడం, ఉమ్, అదే నానకరామగూడ నమ్ముకొని అదే నానకరామగూడలో ల్యాండ్ కొనటం. ఆ, ఒక 13 ఎకరాలు కొన్నా. ఉమ్, దాంట్లో అందరినీ ఉమ్, మీ ఫ్రెండ్స్ అందరినీ జాయిన్ చేసుకొని వాళ్ళందరితో ఫులప్ చేస్తూ ఉమ్, ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఉమ్. సో మీ- అంతే తప్పితే ఉమ్. వినాలి నాకు సోకాళ్ళు సూరి గారు లేకపోతే భాను. మధు, భాను వీళ్ళందరూ ఉమ్. నా జర్నీలో నాకు వాళ్ళు ఫస్ట్ శత్రువులు. ఎట్లా శత్రువులు? ఇలానే ఒక ల్యాండ్ నేను కొనుక్కొని ఉంటే ఆ ల్యాండ్లోకి వచ్చారు వాళ్ళు. ఉమ్, వస్తే వాళ్ళ మీద 2005లో నేను కేసు బుక్ చేయించి ఉమ్, మాధవపూర్ పోలీస్ స్టేషన్లో వాళ్ళందరిని లింక్ చేస్తే ఉమ్, ఆ అన్నయ్య బరసమారెడ్డి అన్నయ్య ఉమ్, బాగా ఉమ్. సాయం చేశాడా? చేసి లేరా అంత పనోళ్ళు అని చెప్పి నేను కేసు విత్డ్రా చేసుకున్నా. అలాగా వాళ్ళు పరిచయం. ఓకే. ఆ స్టేజ్కి నేను ఆల్మోస్ట్ ఆల్ ఉమ్. ఆ తర్వాత నేను కొన్నాయి తక్కువ. కానీ భయమే లేదా వాళ్ళతో తగాదా పెట్టుకున్న సూరి వాళ్ళతోటి? సినిమా పక్కీలో చేశాను వాళ్ళందరినీ పట్టుకోవటం. ఉమ్, నేను డైలీ గోడ కట్టేవాడిని పగలు, రాత్రి వచ్చి పడగొట్టేస్తుండేవాళ్ళు. ఎవరు పడగొడుతున్నారు వాడు ఉండరా ధైర్యంగా వచ్చి అప్పటికంతా కానమెట్ అదంతా బాగా అసలు చెట్లు ఇది. అప్పుడు ఆ తండా వాళ్ళని పట్టుకొని సినిమాటిక్లో సీసీ కెమెరాలన్నీ ఫిక్స్ చేసి ఉమ్. అప్పట్లో రాత్రిళ్ళు కాపలా కాస్తే పట్టుకుంటే ఒక 40 మంది వచ్చారు. తండా వాళ్ళు మేము మొత్తం ఒక 100 మంది వెళ్ళి పట్టుకొని బళ్ళు గిళ్ళు పట్టుకొని ఒక 12 మంది మాత్రమే దొరికారు. ఆ తర్వాత తెలిసింది వాళ్ళంతా ఇలా గ్యాంగ్ అని. వాళ్ళకేంటంటే మన కిమ్స్ వాళ్ళ అందరం బహుమతి బలరాం గారు, ఆయన ఎవరి దగ్గరనో కొనుక్కున్నాడట. ఓకే. సేమ్ ల్యాండ్. నేనేమో మార్వాడీస్ ఒరిజినల్ ఓనర్స్ దగ్గర ఇది కొన్నా. అక్కడంతా రాంగ్ డాక్యుమెంట్లు. అంతే హైదరాబాద్ లో చాలా వరకు అటాక్ చేస్తాయి. తర్వాత నన్ను అడిగితే నేను ఒకటే చెప్పా, ఏమయ్యా ఒరిజినల్ ఓనర్ అక్కడ ఉన్నాడు, అతను జ్యువెలరీ షాప్ ఓనర్, నేను ఇంత డబ్బు కట్టా, ఇదంతా అయింది, ఈ తర్వాత నుంచి ఈ గొడవ జరిగింది, ఓ పని చేద్దాం, నాకేదో ఈ ల్యాండ్ ఇదనేది కాదు, బరసమారెడ్డి అన్నయ్య చెప్పాడు కాబట్టి పదండి ఆడితో మాట్లాడుకోండి, ఆడికి మీరు డబ్బు కట్టుకోండి, నాడు మీకేం కావాలనో చెప్పన్నారు. నాకేం సింగిల్ ఎన్పి ఎక్స్ట్రా అవసరం లేదు, నేను కట్టగా మీరు బడగొట్టి నేను కట్టి మీరు బడగొట్టి అయింది దానికి ఖర్చు ఎంత, ఆ డబ్బుని ఇచ్చి ఆ రోజు నేను ఎంత కావాలంటే అంత ఇచ్చిండేవాళ్ళు, నాకు వద్దండి. అప్పటికే బాగా బీసిపోయారా డబ్బుతో? అరే అవన్నీ ఎప్పుడు అలాంటి డబ్బు ఏదో నాకు ఉపయోగపడిపోద్ది దానివల్ల ఎదుగుదాం అనేది ఎప్పుడు లేదు. ఓకే. అది లేదు. ఇండస్ట్రీలో ఎవరైనా నాట్ ఓన్లీ ఇండస్ట్రీ ఎక్కడి నుంచి అయినా వీడు మాకు ఇలాగ మోసం చేసి మా దగ్గర తీసుకున్నాడు అని ఉంటే మీరు ఏ సెట్ చేసినా నేను
ఓకే, ఇప్పుడు మీకు 2.5 కోట్లు ఇచ్చి మీకు మీకు అసలు కొత్త జర్నీని ప్రారంభం చేసిన ఆయన పేరేంటి? రమణ్ సింగా? కమల్ సింగ్. కమల్ సింగ్. అర్జున్ సింగ్. వాళ్ళు ఎట్లా ఉన్నారు ఇప్పుడు? చాలా హ్యాపీగా వాళ్ళ పిల్లల్ని అందరినీ చదివించడం అనే కార్యక్రమం నేనే లీడ్ చేశాను. ఫైనాన్షియల్ వాళ్ళు బాగానే ఉన్నారా? బ్రహ్మాండంగా. వాళ్ళకి 60 ఎకరాలు వేరే నేను కొనిపెట్టాను. మళ్ళీ వాళ్ళ పోగేసిన డబ్బంతా ఈరోజు నానకరామగూడలో వెల్ హ్యాపీగా 5 ఫ్లోర్లు ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు ఆ ఇంట్లో ఏది జరిగినా ఫస్ట్ ఫోన్ నాకే వస్తుంది. ఓకే. కుర్రోడికి పెళ్లి చేయాలా, అమ్మాయిని చూడాలన్నా కానీ వాళ్ళకి మళ్ళీ సఫారీ డ్రెస్సులు గుట్టించి ఇలా ఉండాలా మీరంటూ అలవాటు చేశారు. అవునా? వెరీ అటాచ్మెంట్ ఫ్యామిలీ. ఓకే. సో ఇక్కడికి వచ్చి ఇక మళ్ళీ వెనక్కి వస్తే కాస్త హిందీ ఇండస్ట్రీలోనేమో మా అండర్ వరల్డ్ డాన్లు వాళ్ళతో వీళ్ళతో రిలేషన్స్ ఉన్నట్టుగా ఇక్కడ ఫస్ట్ టైం మీ విషయంలో బయటకు వచ్చింది ఏది సూర్యది కానీ భాను ప్రకాష్ది కానీ, ముఖ్యంగా భాను. సో మీరు కూడా ఓపెన్గా ఒప్పుకున్నారు, నేను భానుతో నాకు పరిచయం ఉంది, నేను విజయవాడ కేసులన్నీ సెటిల్ చేయమని చెప్పానని చెప్పి. విజయవాడ కేసులకి అది సెటిల్ చేయటం కాదు, నాకు తెలిసింది ఆ బోసుది అనేది వీళ్ళేదో మాట్లాడుకుంటుంటే ఆ ఫిషరీస్ దీని మీద డిస్కషన్ వచ్చినప్పుడు బోస్ గారు వాళ్ళకి కుమారస్వామి గారు సీఎంగా ఉండేటప్పుడు కుమారస్వామి గారు నాకు పార్ట్నర్. కర్ణాటక ఆయన నాకు ఫిల్మ్ ప్రొడ్యూసర్గా పార్ట్నర్. అంతేనా? ఆయన కూడా మీ దగ్గర డబ్బు పెట్టాడా? నా పార్ట్నర్ అండి. అంతేనా? ఓకే. మేమిద్దరు మీరు భలే సీఎంలు భలే పట్టేశారే. ఏం పట్టం లేదు. నాకు ఎస్ నారాయణ గారు అని డైరెక్టరు, చంద్రచౌకూర్ అనే సినిమాలో అంటే ఏదో క్వాలిటీ ఉంది లేకపోతే వాళ్ళు నమ్మటం, నమ్మి మీతో పార్ట్నర్షిప్ పెట్టుకోవటం మామూలు విషయం కదా. రాజకీయ నాయకులు పట్టాన్ని ఎవరు నమ్మరు కదా. ఈ రోజుకి కూడా నేను బెంగళూరు వెళ్తే ఒక అరగంట గంట గ్యారెంటీగా ఆయనతో గడిపే వస్తాను. ఆయనే నాకు ఫోన్ చేస్తాడు తప్పితే నేను ఫోన్ చేసి నేను అలాగే ఆయన సీఎంగా ఉన్న రోజుల్లో కూడా నేను అడిగింది రెండే ఏంటంటే అప్లికేషన్ అవుట్ ఆఫ్ ది వే కూడా కాదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని మన ఏపీలో వాళ్ళు ఉంటే ఏదో 2 టర్మ్స్ అయిపోయిన తర్వాత 3rd టర్మ్ కూడా కావాలంటే డిప్యుటేషన్ మీద ఉండాలంటే అక్కడ సీఎం ఒప్పుకుంటేనే. అవును. దాన్ని ఆయన నవ్వాడు అసలు అది పోయి అడిగినప్పుడు. అది ఒకటి. ఇంకోటేమో ఎవరో ఫ్రెండ్స్, నాకు కూడా తెలియదు, మా అశోక్కి ఫ్రెండ్స్ రోబో శాండ్ ఇదైతే హాసన్ దగ్గర ఏదో పెడితే ఆ విలేజ్ వాళ్ళందరూ ఇది చేస్తే దాని వాళ్ళకి ఫేవర్ చేసి పెట్టండి, అక్కడ వాళ్ళకి లోకల్ వాళ్ళకి చెప్పి ఇది చేయండి అని ఎంచుకున్నాను తప్పితే ఆయన సీఎంగా ఉన్న రోజులు చాలా తక్కువ సార్లే కలిసి ఉంటాం. ఎందుకంటే మనం పోగానే మనం ఏదో అడగటానికి వచ్చే అది అనేది. సో ఇప్పుడు అన్నపూర్ణ ప్యాకేజింగ్ ఇండస్ట్రీకి పోయి మళ్ళీ ఇప్పుడు ఆ కేసు ఎందుకు వచ్చి మీరెందుకు టేకప్ చేశారు? మరి కేసు టేకప్ చేయలేదు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే భాను వాళ్ళు మాట్లాడుకుంటుంటే అన్నపూర్ణ వాళ్ళు కేపీఎస్పీ అంటుంటే ఎవరో మనకు తెలియదు. ఆ కేపీఎస్పీలు అనేది ఐడియా లేదు. కార్బాన్ ఫ్యాక్టరీని గురించి అదే ఈ ఫ్యాక్టరీయే అప్పుడు కుమారస్వామి గారు సీఎంగా ఉంటే మనం బోస్ గారు సినిమా ఫీల్డ్లో బోస్ గారితో ఉండే అటాచ్మెంట్తో ఆ ఫ్యాక్టరీ కావాలంటే అప్పుడు సిక్ ఫ్యాక్టరీ అది, దానికి మా వాళ్ళకి కావాలి టెండర్కి ఇది చేస్తున్నారు ఫేవర్ చేసి పెట్టండి అంటే చేసి పెట్టాడు. అందువల్ల ఆ కార్వాన్ ఫ్యాక్టరీ గురించి డిస్కషన్ వస్తే ఇదేమిటి అని అడిగితే అప్పుడు చెప్తే బలివాడు అయ్యా ఆయన నాకు బాగా కావాల్సిన వ్యక్తిని బోస్ గారిని తీసుకొని వచ్చి ఇదేంటి గొడవ అని చెప్పి పిలిపించి కలిపే వాళ్ళకి. అప్పటికి వాళ్ళ కొడుకులు గొడవ ఇంట్లో ఆల్రెడీ జరిగాయి, ముదిరి పాకాన పడిపోయారు. నాకు తెలియదు అప్పటికి. ఎందుకు తెలియదు అంటే బోస్ గారు కరెక్ట్గా అంతకుముందు ఎలక్షన్లో యాంటీగా చేసి వెళ్ళాడు ఇక్కడ మాకు ఛాంబర్లో, దానికని మాట్లాడటం లేదు. కానీ ఈ సిచ్యువేషన్ అయిన తర్వాత నేనే ఫోన్ చేశాను, ఏంటనంటే అప్పుడు బోరు నడుతూ అది కాదురా ఇలా జరిగిందిరా అలా జరిగిందిరా అంటే సరే రా నువ్వు రా అని అదేదో మాట్లాడుకుని అంతే తప్పితే. మరి భాను ఎందుకు ఉపయోగించారు మీరు? మరి భాను వాళ్ళే ఆల్రెడీ అప్పటికి భాను వాళ్ళ దగ్గరికి వాళ్ళ చిన్నబ్బాయి వెళ్ళాడు. భాను వాళ్ళతో వాళ్ళ చిన్నబ్బాయి హ్యాండిల్ చేస్తున్నాడు. అప్పుడు పెద్ద అబ్బాయిను బోస్ గారు సపరేట్గా ఉంటే వీళ్ళు గ్రూప్ వాళ్ళో గ్రూప్గా ఉంటే బాబు ఆయన ఎవరో కాదురా బాబు మనకు బాగా కావాల్సిన ఆయన పెద్ద ఆయనని పాపం ఆయనకి బోస్ గారికి బాగా మర్యాద ఇచ్చి బాగానే. అదే అన్ఫార్చునేట్ వాళ్ళు ఇది పిల్లలు సరిగా లేక న్యూసెన్సే కానీ బయట వాళ్ళ న్యూసెన్స్ కంటే ఇంటర్నల్ న్యూసెన్స్ ఎక్కువ. అది తర్వాత ఎంక్వైరీ చేసి కూడా పాపం బ్యాడ్ టైం బాగా ఉండి, ఎందుకంటే బోస్ గారిని
గత 30 సంవత్సరాల నుంచి చూస్తూ ఆయనకి పాపం ఇప్పుడు ఇలాంటి కష్టాలు వచ్చినాయి అనేది. సో ఇప్పుడు ఆ తర్వాత సూర్య మర్డర్ అయిన తర్వాత మిమ్మల్ని కూడా పోలీసులు తీసుకెళ్లారు కదా, సిసిఎస్కి తీసుకెళ్లి ఇంట్రాగేట్ చేశారుగా. నన్ను ఫస్ట్ స్టేట్మెంట్ నేనే ఇచ్చానండి, అసలు భాను చంపి ఉండడని నన్ను అడిగితే. అండ్ ఎందుకనంటే ఇది ఎందుకు అంత ఎక్కువగా ఫోకస్ అయిపోవాల్సి వచ్చిందంటే అప్పటికి రక్త చరిత్ర 1 and 2 తీసాం. ఆ రక్త చరిత్ర 1 and 2 అప్పుడు వీళ్ళు బాగా ఎక్కువగా ల్యాబ్కి రావటం, రష్ ఎలా వచ్చిందని ఈ చూడటాలు అవి ఆ దగ్గరగా ఉండటం. జెన్యున్గా నా వరకు సూరి ఒక 10 సార్లు ఫోన్ చేస్తే ఒకసారి వస్తాలే ఇలా లేదు అన్నా నువ్వు రావాలన్నా అంటే లేదు సూర్య నేను వస్తాను ఏదో. ఎందుకనంటే ఇక్కడ మన సమస్యలు ఇక్కడ మన ఇయే తప్పితే వాళ్ళ మీద ఫోకస్ నాకంత నేనే పెద్ద రౌడీలాగా ఉంటాను, నాకు పెద్ద వాళ్ళ రౌడీలిజం వాళ్ళది అవసరం లేదు. వాళ్ళు వేద్దామని ప్లాన్ వేస్తుంటారు, నేను అప్పటికే వేసేదానికి ప్రయత్నిస్తాను. సో సూర్యుని మించిన ఫ్యాక్షనిస్ట్ అనమాట. అంటే ఒకటి అవసరం అయితే అవతలోడిది దోసుకుందామని నేను ట్రై చేయను, రౌడీజం చేసి మీ జోలికి వస్తే గ్యారంటీగా నేనే డిసైడ్ అవుతాను వాడన్నా ఉండాలి మనమన్నా ఉండాలి అని. ఇప్పటికీ అదే యాటిట్యూడ్తో ఉన్నారా? 100%. సో సూర్యకి అర్థమైందా మీ యాటిట్యూడ్ అప్పటికి? పాపం అలాంటి విషయాలు ఎప్పుడూ లేదు చెప్తున్నాను. పాపం ఆయన కూడా నన్ను ఏదో రక్త చరిత్ర సినిమా అంటే ఆ సినిమాలో తన హీరోయిజం ఎలా ఉంది ఆ యాంగ్జైటీ, నేను ఒక స్టార్ని అయిపోయాను. అది పోలీస్ తరచుగా పిల్లటం క్వశ్చన్ చేయటం మీకు చిన్నతనం అది టోటల్గా నేను చిన్నతనంగా నేను రైట్గా ఫీల్ అయ్యాను సార్. ఎందుకంటే అవతల ఒక తప్పు జరిగినప్పుడు వాళ్ళకి సహకరించడం అనేది నా డ్యూటీ. 100% వాళ్ళకి సహకరించడం అనేది సహకరించాలి, సహకరించకపోతే ఇంకా మీకే ఇబ్బంది. అదే నేను అందుకని ఏ రోజు కూడా సూరి గారి మర్డర్ విషయం అనేది అయితేమో వాళ్ళకి మ్యాక్సిమం 2-3 డేస్లో వెళ్ళిపోయిందండి, మన ఇన్వాల్వ్మెంట్ ఏం లేదని. ఓకే. ఎందుకనంటే భాను మర్డర్ జరగబోయే గంట ముందు కూడా నాతో మాట్లాడాడు అనేది వాళ్ళకి ఎవరికి తెలియదు, నేను చెప్పా. ఏ నంబర్తో మాట్లాడాడు అనేది కూడా నేను చెప్పా. ఓకే. నేను ఎక్కడో కలెక్టర్ ఆఫీస్లో ఉంటే అతను వస్తా అన్నాడు. యాక్చువల్గా ప్రోగ్రామ్ అది సబితా ఇండైరెక్ట్ ఛాంబర్కి వెళ్ళేదానికి వస్తా అన్నాడు. నేను కలెక్టర్ ఆఫీస్లో ఉన్నా. అంతే, అంత క్లారిటీగా నేను కూడా అతను చేసి ఉండడాన్ని చెప్పడానికి కూడా కారణం అది. ఎట్లా చెప్పారు మీరు? ఎందుకు అంత మీకు అంటే వాళ్ళిద్దరి మధ్యన ఉన్నదానికి అంత ఇదిగా వచ్చి సూర్యని భాను మర్డర్ నేను ఈరోజు కూడా జరిగిందా జరగలేదా అనే దానికి ఇప్పుడు పోనీ పక్కన ఉన్నాడు ఆయన ఆల్రెడీ చంపాడని ఇప్పటికీ చెప్పటంలా ఏమనుకోవాలి? ముగ్గురు అంటున్నారు సార్, ఇతను మర్డర్ చేశాడు అంటున్నాడు, ఇతను లేదంటున్నాడు. పక్కన ఉండి హాస్పిటల్కి తీసుకొచ్చిన ఆయన పని భాను ఉన్నాడు భాను చంపాడని అన్నదాన్ని చెప్పాలి కదా. ఈ రోజుకి లేదు. నేను కాకపోతే మేమింత ఫోకస్ అవ్వటానికి కారణం ఏంటంటే ఆఫీసర్స్లో ఉండి కొందరు బ్యాడ్ మూడ్లో ఉండేటటువంటి వాళ్ళు దీంట్లో సొమ్ము చేసుకోవచ్చేమో అనుకున్న వాళ్ళకి మేము పెద్ద బంగారు బాతుల్లాగా కనిపించాం. బ్రహ్మాండంగా వస్తుందని అప్పుడున్న పోలీసు బాసులకి అడిగారా? డబ్బులు ఏమన్నా అడిగించారండి. వాళ్ళు నన్ను డైరెక్ట్గా అడగలేదు, ధైర్యం లేదు కూడా. దానికన్నా కూడా డైరెక్ట్గా అడగరు. అంటే నేను ఏ రోజు కూడా వాళ్ళకి మన మోటివ్ అర్థమైంది సార్. బిగినింగ్ డే నుంచి ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి నేను పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఒక్కొక్క ఆయన చెప్పేవాడు, అంటే నేను ఎవరినన్నా దీంట్లో చెప్పమంది ఏంటంటే నాతో పని ఉంటే పిలవమనండి, ఫుల్ డే అయినా కూర్చొని పెట్టుకోమనండి, వాళ్ళకి ఏం కావాలన్నా ఎంక్వైరీ చేసుకోమనండి, చెక్ చేసుకోమనండి. నన్ను పిలిచేవాళ్ళు. ఈ లోపల టీవీలంతా నా వెనక రన్నింగ్ చేస్తూ ఉండి నన్ను పిలిచేవాళ్ళు, మీరు కూర్చోండి సార్ ఇప్పుడే వస్తామనేవాళ్ళు. రారు. అంటే వాళ్ళు ఏం అడగాలనో కూడా వాళ్ళకి తెలియనటువంటి సిచ్యువేషన్. మనల్ని ఎంత అడిగారండి మిమ్మల్ని? నన్ను కాదు, మీరేమన్నా ఇచ్చి మీరు దీంట్లోంచి తప్పుకుంటా, నాకు అవసరం లేదమ్మా. వాళ్ళని ఎలా ఎందుకనంటే మా ఇంటికి సర్చింగ్కి వచ్చి ఇది చేస్తే ఒక ఇన్ని డాక్యుమెంట్లు దొరికినాయి, ఒక 200 డాక్యుమెంట్లు ల్యాండ్. అసలు ఇవన్నీ వీళ్ళే ఇచ్చేయటమే, ఎవరికోళ్ళు వాళ్ళకోళ్ళు క్రియేట్ చేసేసుకోవటం. వీటన్నిటికీ బినామీ అని వాళ్ళు నాకు పరిచయం అయిన రోజు కంటే ముందుగా ప్రాపర్టీలు అలాగా తప్పితే ఏ రోజు కూడా పాపం సూరి నేను అంటే ఇందాక మీరు అన్నారే ఎలాగా లింక్ అవుతారని,
నేను సూరి కంటే కూడా పట్టాల రవి గారితో చాలా ఎక్కువ చనువుగా ఉండేవాడు. రవి గారు అటాక్ జరిగినప్పుడు కూడా ఆయన కాల్ ఐడీలోంచి పట్టుకొని ఫస్ట్ పోలీసులు నా దగ్గరకు వచ్చారు. మా తమ్ముడి పేరు మీద ఉంది ఆ సిమ్ కార్డు. మా ఇంటికి వచ్చారు. ఏంటంటే గంటలు మాట్లాడుతున్నారు ఏమిటని. ఆయన అప్పుడు సినిమా తీస్తా ఉంటే ఏంటయ్యా కళ్యాణం, ఇప్పుడు వాళ్ళకు కూడా ఏంటంటే చనువుగా అందరితోనూ మాట్లాడలేరు. అది ఎలాగా, ఇది ఎలాగా, ఆర్టిస్ట్ ఎలాగా, బిజినెస్ ఎలాగా, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఓకే. అదే విధంగా కూడా ఆ అటాక్ అయిపోయిన తర్వాత హాస్పిటల్లో ఉండేటప్పుడు కూడా ఆయనకి రమణారెడ్డి గారు వాళ్ళ అని చిన్న డౌట్ ఉండేది. ఏది ఇన్సిడెంట్లో ఏమన్నా వాళ్ళకి భాగం ఉందా అని నేనే చెప్పాను అప్పుడు రవీణయ్యతో. అన్నయ్య డెఫినెట్గా సూర్య ఉంటాడు కాదు, వాళ్ళ పాత్ర లేదు అప్పుడు. సూర్య వాళ్ళు మనకు తెలియని కూడా తెలియదు. ఓకే. వాళ్ళ పాత్ర లేదు. ఎందుకనంటే మీరు ఫంక్షన్ పెడుతున్నారని చెప్పి అతను గోల్డ్ తాకట్టు పెట్టుకొని సెక్యూరిటీ కొరకు దీని కొరకు వాళ్ళ ఖర్చు పెట్టేది డబ్బు లేక గోల్డ్ తాకట్టు పెట్టుకొని మనమే వేరే వాళ్ళ దగ్గర చెప్పి ఇప్పించామని, అది వాళ్ళ స్టేజీ అని చెప్పారు. ఓకే. సో మీకు మొత్తానికి నెట్వర్క్ మీకు బాగానే ఉంది ఇన్ఫర్మేషన్. అంటే అందరితో కలిసేవాళ్ళమే, అందరితో ఇది చేసేవాళ్ళమే తప్పితే ఏ రోజు కూడా వాళ్ళతో జర్నీలో లేకపోతే వాళ్ళ లాబీయింగ్లో ఉపయోగించుకొని రౌడీజాలు చేయటాలు లేకపోతే మీరే వాళ్ళతో రౌడీ మీరే పెద్ద రౌడీ అన్నారు కదా. అది 100%. సార్ నన్ను నేను కాపాడుకునే దానికి ఏ అవతారం కావాలంటే ఆ అవతారం ఎత్తాలి కదా. కరెక్టే లేదు కానివ్వండి, సాగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఎప్పుడు సాగుద్ది, న్యాయం ఉన్నంతకాలం సాగుద్ది. మనం అన్యాయానికి వెళ్ళినప్పుడు మాత్రం గ్యారెంటీగా ఇప్పుడు 200-300 డాక్యుమెంట్లు దొరికినాయి కదా పోలీసులు సెర్చ్లో. అంటే హైదరాబాద్లో ఏమాత్రం ఒక 1000 ఎకరాలన్నా ఉందా? చెప్పరా? చెప్పేది అడగను. అది కాదు. నేను రియల్ ఎస్టేట్లో బాగా సంపాదించిన మాట వస్తాను అంతే. ఎంత ఏంటి ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకోవచ్చు. ఇక ఏముంది, మనకి ఎంత ఎక్కువ వాళ్ళు వేసుకొని చెప్తున్నారు అనుకోండి, బయట మీలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే అప్పు దొరుకుతుంది. ఈ రోజు వరకు దేవుడి దేవల్ల ఎవరి దగ్గర రూపాయి తెచ్చుకున్నా గుడ్ రిప్యుటేషన్ తోనే. కళ్యాణ్గా డబ్బు ఇస్తే ఎక్కడ పోదు, పేపర్ కూడా అవసరం లేదనే గుడ్ విల్ తెచ్చుకోగలిగి. ఎందుకు అసలు మీకు అప్పు? ఇప్పుడు మీరు అంత సంపాదించారు కదా. అంటే ల్యాండ్లు ఉండటం వేరును, లిక్విడిటీ ఉండటం, క్యాష్ ఉండటం వేరు. సో ల్యాండ్ ఉంది కనుక అది బంగారం కింద లెక్క. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు క్యాష్ కింద కన్వర్ట్ చేస్తారు. అదే ఈ రీసెంట్గా ఒక డాక్టర్తో గొడవపడ్డారు ఇల్లు విషయంలోనో ఎక్కడో. మీ మీద జూబ్లీస్ పోలీసులు కంప్లైంట్ కూడా చేసింది ఆవిడ. యాక్చువల్గా ఆవిడ డాక్టరు, ఆ ల్యాండ్ ఓనరు కూతురు. మేము దాంట్లో 11 మంది. యాక్చువల్గా అయితే అది ఆ రోజు డాక్టరు ఆ బిల్డరు రాంగ్గా కట్టినట్టే. ఎందుకంటే అపార్ట్మెంట్లు అనేది లేవు, అవి కట్టినప్పుడు మనకు తెలియదు. జూబ్లీ హిల్స్లో అపార్ట్మెంట్లు ఇది లేదు. వాళ్ళు దాన్ని ఏదో ఇళ్ళులాగా కట్టి దాన్ని యూనిట్లు చేసి రిజిస్టర్ చేశారు, అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ మెట్రో రోడ్డు వైండింగ్కి వచ్చినప్పుడు దాంట్లో కొంత ల్యాండ్ పోతుంది. ఆ 11 ప్లాట్లకి బలవంతంగా నన్ను పెట్టారు ప్రెసిడెంట్గా. ఎప్పుడో 7-8 సంవత్సరాల నుంచి. ఎందుకనంటే ఏ రోజు కూడా అక్కడికి నీళ్లు కావాలి లేకపోతే ఏదన్నా కావాలి, ఏం చేయండి రా మనవాళ్ళం అనేది తప్పితే కనీసం అక్కడ ఖర్చు కూడా రాయం. మన రెగ్యులర్ అలవాటు, మన ఇంటికైతే మనం ఎంచుకుంటాం కదా అనే ఫీలింగ్తో అలాగే. అయితే ఆ వచ్చే కాంపన్సేషన్ వస్తుండేటటువంటి డబ్బు యాక్చువల్గా ఏం పోతుందంటే అక్కడ ఒక 3 కార్లు పార్కింగ్ ఉంది మాది. దాంట్లో నాది 1 ఆఫ్ ది ఇది కూడా ఉంది. పోతుండే దాంట్లో వస్తుండేటటువంటి డబ్బు. వీళ్ళు బిల్డరు వీళ్ళు ఏం చేశారంటే, ఏమండి మీ అందరికీ రాసింది కాకుండా మా దగ్గర ఎక్సెస్ ఒక 300 గజాలు ఉంది, మాకు సగం మాకు ఇవ్వాలి కదా. నేనేం చెప్పాను, నేను యాజ్ ఏ ప్రెసిడెంట్గా ఒకటే చేస్తాను, జెన్యున్గా అయితే ఫైట్ చేయాలంటే ఏం చేయాలి, ఆ 3 కార్ పార్కింగ్ లోడ్ ఫైట్ చేయాలి. ఎవరు పార్కింగ్ పోతుందో వాళ్ళకి రావాలి. దాంట్లో నేనున్నా ఒకటే చెప్తున్నా, వద్దు. ఈ టోటల్ బిల్డింగ్ అనేది 11 ల్యాండ్ ఓనర్లు అందరూ పంచుకుందామన్నారా? అందరూ ఈక్వల్గా ఇది చేయండి. రెండోది, ఫస్ట్ వచ్చిన డబ్బులు ఇప్పుడు మీరు గోడల పగలగొట్టంగా చేయగా ఇవన్నీ అయితే దాన్ని మళ్ళీ చేయించడానికి ఉంది కదా, దానికి ఎంత ఖర్చు అవుద్దో అది ఖర్చు పెట్టేసి కొరవది అందరికీ ఈక్వల్గా చేయండి అని చెప్పి మాట్లాడటం జరిగింది.
ఇది ఒక మీటింగ్ జరిగింది, అందరూ అదే ఓకే అన్నారు. అది లెటర్ ఇచ్చారు ఏమని, ఈ అమౌంట్ని మీరు అసోసియేషన్కి ట్రాన్స్ఫర్ చేయండి అని. మధ్యలో బిల్డర్కిను వాళ్ళకి ఏమైందో సడన్గా వచ్చి వీళ్ళు వెళ్ళిపోయి అలా కాదండి ఎవరి వాళ్ళకి సపరేట్గా ఇవ్వండి అని మళ్ళీ పోయి మున్సిపల్ వాళ్ళకి లెటర్ ఇచ్చి వచ్చారు. ఓకే, మిగతా అపార్ట్మెంట్ వాళ్ళు, మిగతా అపార్ట్మెంట్ వాళ్ళు కాదు, ఈ బిల్డర్ను అదే ఆవిడ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ. అయిపోయిన తర్వాత మరుసటి రోజు మీటింగ్ పిలిచి ముందు కూర్చున్నప్పుడే ఇదే మాట చెప్తే అదే డెసిషన్ తీసుకుంటారు కదమ్మా, ఇప్పుడు మీరు వచ్చి ప్రత్యేకంగా ఇస్తే అంటే ఏమిటి మీ ఉద్దేశం, ఇక్కడ మీటింగ్లో మాట్లాడుకోవాలా, అసలు నేనేదో నాకు సినిమా రిలీజ్ అడావడి నేను వెళ్ళాలి, లేదు సార్ మీరు ఉండండి అని. అయితే అప్పుడు ఆవిడ వీడియో తీస్తుంది, ఏది ఆర్గ్యుమెంట్లో డిస్కషన్ అంతా ఓకే ప్లాన్డ్. నేను పట్టుకొని అంటే మనం సినిమా వాళ్ళం ఇది కదా, ఈ లైట్ రిఫ్లెక్ట్ ఈ శారీ మీద పడుతుంది. పడుతుంటే నేను ఏమ్మా మీ సెల్ ఫోన్ ఏదో ఆన్ అయిందన్న. ఆన్ అయిందంటే ఇలా తిప్పే లోపల మొత్తం ఏంటంటే కెమెరా. ఓకే, కెమెరా ఆన్ అయిపోదు కదా. అవును. అలా చూస్తే మొత్తం ఈ ఆర్గ్యుమెంట్ని డిస్కషన్ని అంతా రికార్డ్ చేస్తుంది. సరే, అవన్నీ మీకు ఏంటంటే మీకు ఇష్టం లాగా కూడా ఉంది, కొన్ని ఇట్లా కాంట్రవర్సీలు ఉంటే బాగా పాపులారిటీ మామూలుగా అంటే అది ఎప్పుడూ లేదు. ఇలాంటి కాంట్రవర్సీ ఎందుకు, వస్తే సరైన వాళ్ళతో రావాలి కానీ ఫోకస్ ఇలాంటి ఏం ఫోకస్ అవుతాయి. అదే కదా. సరైన అంటే మీ స్థాయి ఎవరిది? ఏదైనా ఉంటే అబ్బా భలేవాడితో ఢీకొన్నాడు రా అన్నట్టు ఉండాలి. అది అందుకే కయ్యానికైనా బియ్యానికైనా సముజ్జి అండి, అంతే కదా పెద్దలు చెప్పిన దాన్ని. అదే. సో ఇప్పుడు మీరు మొత్తం ఎన్ని సినిమాలు, ఒక 50 తీశారా? 59. కానీ గొప్ప హిట్లు ఏమి ఉన్నట్లేవు, గొప్ప ఫ్లాపులు లేవు. అదే డబ్బు దానికి అంటే నా లెక్క రిలీజ్ రోజు ఏ సినిమా కూడా ఇంకోటి వచ్చి హెల్ప్ చేసి సినిమా రిలీజ్ చేసే పరిస్థితులు, నేను అందరు సినిమాలకు పోయి రిలీజులు చేసి పెట్టాను కానీ నా సినిమా రిలీజ్కి ఏ రోజు కూడా ఎవరి దగ్గర చేసి అసలు. సో 59 సినిమాలు తీసిన తర్వాత లాభమా నష్టమా తేలింది? ఈరోజు ఇలా ఉండటానికి లాభమే. అంటే ఫైనాన్షియల్గా రూపాయి నేను సంపాదించలేదు సినిమాల మీద. అదే నేనేది చాలా ఎక్కువ పోగొట్టాను. అదే సినిమాల మీద పోగొట్టినట్టుగా బాగా ఎక్కువ పోగొట్టాను. వచ్చిందంతా రియల్ ఎస్టేట్ అంతే, ఇక్కడ పెట్టారు అంతే. కానీ ఆ రోజు నా నమ్మకం, నా ఫీలింగ్ ఏంటంటే ఆ సినిమా లేకపోతే వాడి దగ్గర ఆ నమ్మకం లేకపోతే, ఆ నమ్మకం కలిగే సిచ్యువేషన్ ఆ రోజు ఏర్పడకపోతే దీని అంతటికి నాంది ఆ సినిమా అనేది నా. అదే అది ఓకే. అదిగాక సినిమా ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానీ ఇట్లా ఈ మధ్య కొంతమంది సంపాదించిన వాళ్ళు వేరే ఇతరత్ర రంగాల్లో గుర్తింపు కోసం సినిమాల్లోకి వస్తున్నారు నిర్మాతలుగా. మీకు తెలుసు నేను రియల్ ఎస్టేట్ చేసేటప్పటికే నేను ఒక ప్రొడ్యూసర్గా ఎదిగేసాను. కానీ ఒకటి, ఆ వచ్చేవాళ్ళు ఎవరు అందరు కూడా మీకు తెలుసు కాదు, ఎంతమంది ఉన్నారు ఆ సినిమాతో వస్తారు, ఆ సినిమాతో వెళ్ళిపోతారు అంతే. కానీ చివరిదాకా కూడా ఉండట్లా కొంతమంది. అది కానీ మన అది కాదు, అక్కడనే పుట్టాం, అక్కడనే పెరిగాం, దాని మీదనే మన జీవితం అనేది స్టార్ట్ అయ్యాం. ఉన్నంత వరకు మ్యాక్సిమం మనం ఏం చేయగలము. నాకు రామానాయుడు గారి మీద ఇన్స్పిరేషన్తో ఉండేవాడిని. ఆయన నిజంగా పెద్దవాళ్ళల్లో ఆయనతో బాగా ఎక్కువ చనువు, నన్ను బాగా ఇష్టపడేవాళ్ళు ఆయన. ఇప్పుడు ఏంటి కొత్తగా తీస్తుంది లోఫరా? 17 రిలీజ్. అవును, లోఫర్ ఏంటి టైటిల్ అసలు? అది ఎవరి పైత్యం? పైత్యం ఏం కదా, ఆ సినిమాకి కరెక్ట్ అయిన టైటిల్. ఎట్లా అసలు ఇదివరకు హీరోగా అంటే ఒక ఆదర్శవంతంగా టైటిల్ ఉండేది, హీరోలు ఆదర్శవంతంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు హీరోలు విలన్ లాగాను, విలన్లేమో హీరోలాగా అందంగా ఉండటంతో సహా అన్ని లక్షణాలు వస్తున్నాయి అసలు. అసలు ఆ సినిమాలనే కదా జనాలు చూస్తున్నారు, అయ్యే కదా వాళ్ళు కోరుకుంటున్నారు. కాదు ఇప్పుడు నాకు తెలిసి 21F అన్నారు సార్. అవును, ఆ సినిమాకి వచ్చిన ఓపెనింగ్స్, ఆ సినిమా ఇది అన్నప్పుడు అన్నారు ఈరోజు సూపర్ హిట్ సినిమా అది. అలాగా ఈ మధ్య అంటే మారిపోతా వస్తుంది, టేస్టులు మారిపోతున్నాయి అంటారా? కానీ ఒకటి మీరు అడిగిన దానికి ఈ లోఫర్ మాత్రం ఎలాంటి సినిమా కాదు, ఫ్యామిలీతో కలిసి వెళ్ళేటటువంటి చూడాల్సింది. దాంట్లో హీరో లోఫర్, హీరో నాన్న లోఫర్. ఓహో, హీరో నాన్న లోఫరా? ఓకే. అయితే హీరోని నాకంటే పెద్ద లోఫర్ని చేస్తానని ఛాలెంజ్ చేసి బిడ్డను పట్టుకెళ్ళిపోతాడు.
ఆ అబ్బాయి ఎంత మంచి మనసు కలిగినోడు ఏమిటి అనేది సినిమా. సో ఇప్పుడు మరి వర్మతో మళ్ళీ ఏదో కొత్తగా ఏదో ప్లాన్ చేస్తున్నారంటగా? ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది సినిమా. అది కూడా ఏంటి సినిమాది? అటాక్. అటాక్. ఎవరి మీద? ఇద్దరే కదా శివటాపాకాయలు. అంటే అటాక్ ఎవరి మీద అనేదానికంటే మన మీద అవతలోడు అటాక్ చేసే లోపల మనం జాగ్రత్తగా ఉండి అవతలోడిని మనం అటాక్ చేయాలని. సెల్ఫ్ డిఫెన్స్. ఎఫెన్స్ ఆల్వేస్ ఎఫెన్స్ నమ్ముతారు మీరు డిఫెన్స్ కన్నా, అంతేగా? అంతే కదా. అలాంటి సినిమా. కానీ రామ్ గోపాల్ వర్మ నిన్నటిదాకా చేసిన అంటే ఒక ఫేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యలో వచ్చి చేసిన సినిమాలన్నిటిలోకి మళ్ళీ పాత రామ్ గోపాల్ వర్మ సినిమాని చూసామనే ఫీలింగ్ వచ్చేటటువంటి సినిమా. నేను ఆయనతో ముందు నుంచి చెప్పింది అదే, నీ గాలి సినిమాలు నాకొద్దు, ఇలాంటి సినిమానే చేద్దాం. ఆ సినిమాని ఆయన కూడా తొందరగా నాకు తొందర అవసరం లేదు, నీతో నేను సినిమా చేయాలి, కమిట్మెంట్ ఉంది, చేస్తాం, పెద్ద కాస్టింగ్తోనే చేయాలి, ఎవరో వాళ్ళు వీళ్ళని పెట్టేసి నేను 15 రోజులు 20 రోజుల్లో తీసిచ్చేస్తాను అనే సినిమా నాకు వద్దని చేశాడు. మంచు మనోజ్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, వడ్డే నవీన్, అమ్మాయి సురభి హీరోయిన్, చాలా బాగా వచ్చింది. సో ఒరిజినల్ వర్మ చూడొచ్చు అంటారు మళ్ళీ? డెఫినెట్గా మొన్న కాపీ వచ్చినప్పుడు ఫస్ట్ చెక్కింగ్కి చూసినప్పుడు అందరు నాతో పాటు చూసిన మన యూనిట్ వాళ్ళని వదిలేసి ఆపరేటర్లను పిలిచి అడిగాను, అరే బాబు ఎప్పుడు నేనేదో ప్రొడ్యూసర్ నన్ను వద్దు, అసలు మీకు టోటల్గా సినిమా చూశారు కదా ఎలాగా ఉంది. వర్మ అగైన్ మళ్ళీ వచ్చాడు సార్ అన్నారు ఇద్దరు ఆపరేటర్లు. అవునా? అగైన్ బ్యాక్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వర్మ చూస్తే భయం వేసిపోతుంది కదా, మీరు అన్నారు ఇందాక. నేను రోజుకు 2 సార్లు అన్నా ఆయనతో నేను ఫైట్ చేసినట్టే చెప్తాను. కానీ ఏ రోజు కూడా ఆయన నువ్వు మాట్లాడిన తప్పని అనలేదు. రక్త చరిత్ర దగ్గర నుంచి మా ఇద్దరు జర్నీ బాగా, అంటే ఆయన తీసిన అన్ని సినిమాలను చూసినప్పుడు నేనేం కామెంట్ మాట్లాడి చెప్పేసి వెళ్ళాను, అయ్యే రుజువు అయినాయి. మీ ఇమేజ్ని మీరు చెడగొట్టుకుంటున్నారండి, ఆయనకి నిద్రలేస్తే పని కావాలి. అవును, నేను చూసినంత వరకు అంత కష్టపడేటువంటి మా దాసనారాయణ గురుగారిని రాత్రి 2:30-3 వరకు పనిచేసి గంట పడుకొని వచ్చి తెల్లారి ఎలాగా ఇచ్చేస్తాడో, ఈయన రాత్రి 2 గంటల దాకా పనిచేసినా సాయంత్రం 8 గంటల 9 గంటల నుంచి ముందు స్టార్ట్ చేసి రాత్రి తెల్లారి 3 గంటల దాకా ముందు తాగినా మార్నింగ్ 7 o'clock వచ్చి పర్ఫెక్ట్గా ఏ హ్యాంగ్ ఓవర్ లేకుండా ఏ డిస్టర్బెన్స్ లేకుండా షూటింగ్ చేస్తాడు. సో కెపాసిటీ అంత గొప్పది అది. అంతే కదా. సో ఇప్పుడు ఆయనతో ఏమైనా పాతాళ భైరవి టైప్లో ఇంకేమైనా కొత్త సినిమా తీస్తున్నారు మళ్ళీ ఇంకోటి? ఎప్పుడో బాంబేలో కూర్చొని ఇది చేసినప్పుడు చేసాం కాదు, మందేసుకుంటూ కదా. అదే అబ్బాయి మందేసినప్పుడు మామూలుగా నేను ఆయన్ని మందేసినప్పుడు కోరుకునేది ఒకటే, నో స్టోరీ డిస్కషన్స్, నో ట్విట్టర్. ఫోన్ లాక్కుంటారా? ట్విట్టర్ అని మాత్రం రాత్రిళ్ళు ట్విట్టర్లో పెట్టదు. ఈ మధ్య కాలంలో మీకు తగ్గిపోయి ఉంటాయి లాస్ట్ 2-3 months నుంచి కంట్రోల్ చేశారు. ముందు తెల్లారి కావాలంటే నీ ఇష్టం వచ్చినట్టు ఏమైనా పెట్టుకో, రాత్రి మాత్రం పెట్టద్దు. కానీ అసలు ఈ మధ్య మందు మానేశానని చెప్పాడు, ఈ మధ్య ఇప్పుడు తగ్గించాడు. సో అప్పుడు ఎప్పుడో డిస్కస్ చేసిన సబ్జెక్ట్ అది, అమ్మ అనే టైటిల్ మీద ఫ్లేవర్ పాతాళ భైరవి కాన్సెప్ట్ ఫ్లేవరు, ఎక్కువ గ్రాఫిక్స్తో ఇది ఉంటుంది, పెద్ద స్టార్తోనే చేయాలి అనేటటువంటి. చేస్తున్నారా? మొదలుపెట్టారా? ఇప్పుడు టైం పడుతుంది, డెఫినెట్గా చేస్తాం. ఓకే. సో ఇప్పుడు ఇండస్ట్రీలో కాంట్రవర్సీలు పక్కన పెట్టేసేస్తే మీకు మంచికి చెడుకి సలహా ఇచ్చే స్నేహితుడు అంటూ ఎవరున్నారు? అవుతారేంటి? అంటే నేనే అందరికి సలహా ఇస్తా కానీ నాకు పెద్ద అవతల నాకు ఇవ్వలేరు. అంటే ఇచ్చేటటువంటి సిచ్యువేషను తెచ్చుకోను. మరి అవతల వాళ్ళు మాత్రం మీ సలహాల కోసం ఆ సిచ్యువేషన్ తెచ్చుకుంటారా? వాళ్ళకు ఉంటే నన్ను అడిగితే నేను చేయగలిగింది నా చేతనైంది ఏదన్నా ఉంటే సలహాలు మాత్రం ఇవ్వరు అసలు. ఇచ్చి అయిపోయింది. నా రోజుకి నా ఫోన్కి 500 కాల్స్ వస్తే 500 కాల్లో 495 ఇలాంటివే ఉంటాయి. ఆ 5 కూడా కన్సల్టెన్సీ కూడా పెట్టచ్చు ఈ లెక్కన. మీరు కన్సల్టెన్సీ అని ల్యాబ్ పెట్టే దుకాణం క్లోజ్ చేసాము, మళ్ళీ కన్సల్టెన్సీ పెడితే మా ఇంట్లో వాళ్ళు మా మొత్తాన్ని నన్ను మిమ్మల్ని బయట పంపించే సిచ్యువేషన్. ఎందుకంటే ఎదిగారు కదా అప్పుడంతా పిల్లలు చిన్నాళ్ళు. ఎంతమంది పిల్లలు? నాకు 3 పిల్లలు.
అంటే ఎవరు మగపిల్ల ఆడపిల్ల ఎంత? ఇద్దరు మగపిల్లలు ఒక ఒక ఆడపిల్ల. పాప. ఆ, అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. అయిపోయింది. ఇద్దరు అబ్బాయిలు ఇంజనీరింగ్ ఫినిష్ చేసి ఇప్పుడు ఫ్యాక్టరీ చూసుకుంటున్నాడు. నాకు ఈ యూపీవీసీ విండోస్ ఫ్యాక్టరీ ఉంది ఓకే. మద్రాసులో. అది చూసుకుంటున్నాడు అతను. రెండో వాడు లోపల కోరిక హీరోని చేద్దామని, హీరో అవుతాడు గ్యారెంటీగా. ఆడి జాతకంగా డెఫినెట్గా హీరో అవ్వాలి. ఓహో, జాతకాలు కూడా నమ్ముతారు. నేను అదే నమ్ముతాను ఎక్కువ. నేను అదే కదా చెప్పాను, ముందే చెప్పాను. సరే, అంటే ఇప్పుడు అందరు ప్రొడ్యూసర్లు వాళ్ళ కొడుకుని చేసేస్తున్నారు కదా, మీరు చేసేయండి, ఏముంది? అంటే వాడికి ఇంట్రెస్ట్ లేదు. కామన్గా ఏంటంటే ఇది సినిమాకి తింటాం మేము. ఇంట్రెస్ట్ లేనివాడు ఆటోమేటిక్గా ఆర్టిస్ట్ అవుతాడు. ఆర్టిస్ట్ అవుతాడు, కాలం కలిసి వస్తే సక్సెస్ అవుతాడు. అంతే. అంతే. ఎవరి చేతిలో పెడతారు పెట్టాల్సి వస్తే? ఆ రోజుకి ఎవరి టైం బాగా రన్నింగ్ ఉంటే వాళ్ళ జాతకం కూడా చూడకూడదు, డెఫినెట్గా చూసే వెళ్ళాలి. డైరెక్టర్ల జాతకం కూడా కాదు డెఫినెట్గా చూసే వెళ్ళాలి. ఎందుకంటే అది కూడా ఆటోమేటిక్గా చెప్తున్నాం, మన టైంని బట్టి వాడి దగ్గరికి వెళ్తాం. అంతే. మనకు బాగుంటే మంచి వాడి దగ్గరికి వెళ్తాం. బాగోపోతుంది. లేకపోతే వాడి ఇంటి దగ్గరికి బయలుదేరంగానే మధ్యలో ఏదో అపశకనం జరిగి మనం వెనక్కి వచ్చి మళ్ళీ వెళ్ళే లోపల అతను ఊరిల్లు ఉంటాం, ఏదో జరుగుతుంది, డైవర్షన్ అవుతుంది. ఆ లెక్కల్లో లెక్కేసుకునేది. సో ఇప్పుడు దాసరి వీళ్ళతో మీకు సత్సంబంధాలు ఉన్నాయా? ఇప్పుడు వాళ్ళతో కూడా అయిపోయిందా? ఎప్పుడు నాకు తండ్రి గారే. నిజంగా మా ఇద్దరికి ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా ఫైటింగ్ చేస్తాం. ఆ రోజుతో అది మళ్ళీ తెల్లారిపాటి కలిసిపోతారా? సరే, ఇందాక చెప్పలే మీరు, సలహాలు ఎవరు లేరు, ఫ్రెండ్స్ ఎవరు లేరు మీకు? ఇక ఫ్రెండ్స్ అంటే అశోక్ కుమార్ ఒకడు నన్ను బాగా అంటే నేనంటే బాగా ఇష్టం. ఓకే. అన్నయ్య ఇలా ఎందుకు సినిమాలు నువ్వు దూకుడుగా ఉన్నావు, కొంచెం నేను చెప్పినా నువ్వు వినవు కానీ అయినా నేను గుర్తు చేస్తున్నాను అని కొంచెం ఆ ఇది తీసుకొని కేఎస్ రామారావు గారు ఒకరు అశోక్ కొంచెం అదుపులో పెట్టాలని చూస్తుంటారు, గుర్తు చేస్తుంటారు. అదే సాధ్యం కాదని తెలిసి కూడా అది వాళ్ళ బాధ్యతగా వాళ్ళు జాగ్రత్త అని వాళ్ళిద్దరూ. సో మీకుగా మాత్రం మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి మీ కష్టం సుఖం చెప్పే పరిస్థితి ఉండదు ఇక, ఎందుకంటే అవసరం లేదు, మీరే వేరే వాళ్ళ కష్టాలు తీర్చే మనిషి అంటున్నారు కదా. కానీ లేదు కానండి, ఆ కేసులో ఆ గొడవ జరిగినప్పుడు మాత్రం నాకు ఫోన్ చేసి నన్ను ఎత్తుక్కొని నాకేదో ఇబ్బంది ఉందని వాళ్ళకే చిన్న నమ్మకం ఉంది, కళ్యాణ్ ఇలాంటివన్నీ చేయడు అని అల్లు అరవింద్ గారు. ఓకే. కానీ అంత చేసిన మళ్ళీ అరవింద్ వాళ్ళ మీద కూడా పడ్డారుగా, థియేటర్లన్నీ కొంతమంది చేతుల్లో ఉన్నాయి. ఇదేదే నేను ఎప్పుడూ పడలేదండి. అమెరికా సామ్రాజ్యవాదంతో పోల్చారు కదా. 100% వ్యాపారం సార్ ఇది. నా వరకు నేనైతే వ్యాపారం ఏం మెర్సీ లేదు దీంట్లో. వ్యాపారం అండి. ఆ నలుగురు అని మాట్లాడొద్దని నేను ఎప్పుడు ఏ మీటింగుల్లోనూ చెప్తానండి. ఓకే. టెంట్లు వేసిన వాళ్ళందరికీ యు ఆర్ వెరీ రాంగ్ అని నేను చెప్పాను. ఎందుకంటే ఈ రోజు రాలేదండి వ్యాపారం, థియేటర్ లీజు. కాకపోతే ఏంటంటే ఒక సెంటర్లో 4 థియేటర్లు ఉంటే నాలుగు ఒకటే తీసుకొని ఇదే చేస్తాను శాసించటం అనేది ఉంది, అది తప్పు, అది చేయొద్దు అనేది పాత్ర వద్దు. అది సార్ ఒక్కటి సార్, ఇక్కడ ఫోకస్ కొరకు పబ్లిసిటీ కొరకు ఈ థియేటర్లను లేకపోతే ఈ సిస్టంలను ఆ సిస్టంలను ఇది చెప్తాం. అసలు చిన్న సినిమా అని చెప్పి మాట్లాడుతున్నారు సార్. మా అందరికంటే పెద్దలు మీకు తెలుసు చిన్న సినిమా అనేది ఎలాంటివి వచ్చినాయి. ఒక నవతా కృష్ణరాజు లాంటి వాళ్ళు ఎలాంటి చిన్న సినిమాలు తీశారు, ఒక కేఎస్ రామారావు లాంటి వాళ్ళు ఎలా చిన్న సినిమాలు తీశారు, మహేందర్లు, చాలామంది ప్రొడ్యూసర్లు, క్రాంతి కుమార్ గారు, వీళ్ళందరూ. అవి సినిమాలు, చిన్న సినిమాలు అనేది. నేనేదో 2 రోజుల్లో 2 days మ్యాచ్ ఆడి ఏదో ఛానల్ వాళ్ళు కొనుక్కుంటున్నారు కదా అని దాని కొరకు ఆడేది చిన్న సినిమా అనేది నేను ఎప్పుడూ ఒప్పుకోను. రెండోది చిన్న నిర్మాత పెద్ద నిర్మాత అనే ట్యాగ్ నేను ఎప్పుడు ఒప్పుకోలేదు సార్. ఫైట్ చేసి నిర్మాత వాళ్ళు చిన్న నిర్మాత పెద్ద నిర్మాత కాదు. సినిమా హిట్ అయితే పెద్ద హిట్ సినిమా, పట్ట సినిమా అంతే తప్పితే ఇవన్నీ వీళ్ళు సర్కమ్టెన్సెస్ కొరకు, వాళ్ళకి గ్లామర్ తెచ్చుకునే దాని కొరకు, ఫోకస్ చేసుకునే దాని కొరకు ఆఫ్టర్ 2007 స్టార్ట్ అయినాయి సార్. అప్పటికి గ్రహాలు ఎంటర్ అయినాయి, కొత్త గ్రహాలు. ఇక్కడ ఇది ఈ మధ్యనేమో బైఫర్గేషన్ జరిగిన తర్వాత మరీగా నిజంగా గవర్నమెంట్ వాళ్ళకి లేదు కానీ ప్రభుత్వానికి లేదు, మధ్యలో వాళ్ళకి ఉంది.
మధ్యలో వీళ్ళకి ఏంటంటే ఇది వచ్చింది కదా ఇప్పుడన్నా ఏదో పోస్టులు. ఇప్పుడు సినిమా ఫీల్డ్కి ఒక భాష ఉంది. మేము ఇప్పుడు నేను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి నేను వైస్ ప్రెసిడెంట్ చేశా, సెక్రటరీ చేశా, ఇది చేశా. ఇక్కడ భాష ఉంది. వీడు ప్రొడ్యూసర్గా వచ్చాడు, ఇండస్ట్రీ నుంచి వచ్చాడు, వాడికి ఒక వీడి వల్ల ఉపయోగం జరగద్దంటే ఒక స్థానం ఇస్తారు, అంతే తప్పితే ప్రాంతాన్ని బట్టి కాదుగా. కాదు. ఓకే. సో మొత్తం జర్నీలో మీరు గుర్తుపెట్టుకోదగ్గ చేదు అనుభవాలు ఏమైనా ఉన్నాయా? 2011 ఓన్లీ జైలుకి వెళ్ళిన ఘటనే. ఎందుకనంటే ఎంతో మందికి జైలుకి తీసుకెళ్తారు కదా అంటే మనం బయటికి తెచ్చిన వాళ్ళమే. ఒక పిచ్చి కేసు వల్ల, సూరి కేసు వాటిల్లో నేను జైలుకి వెళ్ళలేదు. అవును, అక్కడ ఓన్లీ క్వశ్చనింగే. షాళీమార్ అనేవాడు మా దగ్గర సినిమా కొని, పులి కలేజా కొని, వాడు ఇంకా మాకు 45 లక్షలు ఇవ్వకపోగా వాడు మా మీద కేసు పెడితే, సింగనమల రమేష్ అనేవాడు ఎవరి దగ్గర డబ్బు తీసుకొని ఉండి వాళ్ళకి డబ్బు కట్టలేదని వాళ్ళు పోయి కేసు పెట్టి దీన్ని భాను కిరణ్ దీనికి ఇన్వాల్వ్ చేస్తే బ్లాక్ మెయిలింగ్ చేయొచ్చు అనే డ్రామాలో జరిగిందే తప్పితే అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఎన్ని రోజులు ఉన్నారు అప్పుడు? 3 days. 3 days జైల్లో ఉండదు. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా అయిపోయింది, ఎందుకంటే పోయేదేం లేదు. ఇప్పుడు జైలుకి వెళ్ళటం అనేది అంటే ఫ్యాషన్, అంటే ట్యాగ్, గొప్ప బిగ్ ట్యాగ్, అదే గొప్ప లెవెల్ పెరిగినట్టు అంతే. సో ఏంటి ఇక మీకు నెక్స్ట్ మీ ప్లాన్స్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్స్? ఓపుకున్నంత వరకు సినిమాలు తీయటం, పిల్లలకి ఇది ఏం చేయగలగాలి మనం అంటే ఆల్రెడీ బోనస్ నేను 56 అయిపోయినాయా? అయిపోయింది. ఓకే. నా వరకు నేను నిన్నటిదాకా అనుకుంది ఏంటి, 50 సంవత్సరాలు బతికితే కంఫర్టబుల్గా ఈ రోజుకి కూడా, ఈ క్షణం వరకు కూడా ఇలా వచ్చి ఆర్కే గారితో మాట్లాడి పోతా ఫటకన పోయాడంటే కళ్యాణ్ మరి ఇప్పుడే కదా మాట్లాడామని అనుకునేటటువంటి చావు రావాలని కోరుకునేటటువంటి కంఫర్టబిలిటీ జీవితంలో తెలిసి ఎవరికి అన్యాయం చేయకూడదు అనేది చేతనైతే మనం ఉపయోగపడాలి అనే మంది సహాయం చేయటం, లేకపోతే లేదు, అంతేగా. ఓకే, మీ కోరిక నెరవేరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.